Hello everyone, good evening. Okay, so in today's class, we'll understand about something new discussion that is like rule sets. Okay, so yesterday's class work we understood something like temporary work object ID and how to work with Prpc open and how to run one flow from an button click or a pop lock చేయాలి. All these things we understood and exceptional OBJ open exceptional handlings ఇవన్నీ చూసాం. సో ఇంకొన్ని టాపిక్స్ డిస్కస్ చేయాలి రిలేటెడ్ టు యాక్టివిటీస్ అండ్ అదర్ థింగ్స్ అది అగైన్ స్లో బ్యాక్ వద్దాం. బిఫోర్ దట్ వీ హావ్ టు అండర్స్టాండ్ సమ్ స్మాల్ టాపిక్ కాల్డ్ రూల్ సెట్స్. సో రూల్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సో బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, అంటే సమ్ కంటైనర్ ఆఫ్ రూల్స్ లాగా అనమాట. సపోజ్ మీరు ఒక రూల్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, సంథింగ్ లైక్ ఒక ప్రాపర్టీ రూల్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. ఇన్ దట్ సినారియో విల్ జస్ట్ ప్రొవైడ్ లేబుల్ and sometimes something like context and class name, and along with that something mandatory kuda edo undi. So till now we have ignored, but daniki special mandatory adi. So maybe test an okati create chestunnaru anukundam, and ikkada implementation context aithe if we select this daniki related ga some 4 options కనిపిస్తున్నాయి. సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సంథింగ్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. సో అంటే వైల్ క్రియేటింగ్ ఏ రూల్ లేబుల్ ఎంత ఇంపార్టెంట్, రూల్ సెట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. బట్ టిల్ నౌ మనకు అసలు రూల్ సెట్ ఏంటో తెలియకుండానే చాలా రూల్స్ క్రియేట్ చేసాము. బికాస్ సమ్ డిఫాల్ట్ థింగ్ ఏదో సెలెక్టెడ్గా ఉంటుంది, దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్ సెలెక్షన్ అనేది నాకు తెలుసు కాబట్టి. ఓకే, సో వాట్ ఈస్ దిస్ రూల్ సెట్ అండ్ అందులో మనకి కనిపించే 4 ఆప్షన్స్ ఏంటి? సపోజ్ ఇది సెలెక్ట్ చేస్తే వేరే 4 ఆప్షన్స్ ఏమైనా వస్తున్నాయా? దిస్ వీఆర్ ప్లానింగ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మీరు ఒక రూల్ క్రియేట్ చేస్తున్నారు, మే నాట్ బి ప్రాపర్టీ, ఒక రూల్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ దట్ ఇంప్లిమెంటేషన్ కాంటెక్స్ట్ సెలెక్ట్ చేస్తాం అండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇస్తాం. దెన్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్, ఇక్కడ క్లాస్తో సంబంధం లేకుండా బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ మనకి సమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. So if you observe first one and second one, okay, first and second something related to loans ante implementation application, and third and fourth something related to organization. ante kada, first one and second one something implementation undi, and third and fourth related to organization laga anipistundi. Suppose if I select this one, meer observe chesi chuste ఫస్ట్ అండ్ సెకండ్ రిలేటెడ్ టు ఫ్రేమ్వర్క్, బ్యాంకింగ్ అంటే ఫ్రేమ్వర్క్ కదా. ఫస్ట్ అండ్ సెకండ్ రిలేటెడ్ టు ఫ్రేమ్వర్క్, థర్డ్ అండ్ ఫోర్త్ రిలేటెడ్ టు అగైన్ ఆర్గనైజేషన్. అగైన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన లాస్ట్ 2 ఆర్గనైజేషన్సే ఉంటాయి. ఇది సెలెక్ట్ చేసుకున్న లాస్ట్ 2 ఆర్గనైజేషనే ఉంటుంది. సపోజ్ దీని కింద ఎస్ మెయిన్ ఫ్రేమ్వర్క్ అని ఉంటే, అండ్ ఇఫ్ యూ సెలెక్టెడ్ దాట్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి రావాలి? మేబీ ఫస్ట్ 2 రిలేటెడ్ టు దట్ మెయిన్ ఫ్రేమ్వర్క్ అండ్ నెక్స్ట్ టు అగైన్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్. అంటే ఫర్ ఎవ్రీ అప్లికేషన్ ఫస్ట్ 2 చేంజ్ అవుతున్నాయి, రిమైనింగ్ 2 ఆర్గనైజేషన్ ఉంటాయని అర్థమవుతుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు ఇంప్లిమెంటేషన్ రిలేటెడే, అండ్ దీన్ని ఆర్ ఇక్కడ సెకండ్ చూస్తే ఐఎన్టీ అని సెపరేట్గా ఏదో ఉంది. ఓకే, సో ఐఎన్టీ అని సెపరేట్గా ఏదో ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ ఆర్ బిజినెస్ రూల్ సెట్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్. ఇంటిగ్రేషన్ రూల్స్ అన్ని ఆ రూల్ సెట్లో కలెక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. సిమిలర్గా ఫర్ ఆర్గనైజేషన్ దేర్ ఈస్ వన్ నార్మల్ రూల్ సెట్ and there is one integration rule set also. Okay, so ante for each and everything manaku oka business rule set untundi and integration rule set ani kuda untundi. ante meer create cheskune rule adi ఏ టైప్ ఆఫ్ రూల్ బేస్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను పాన్ కార్డ్ నెంబర్ అనే ప్రాపర్టీ చేయాలనుకోండి, అండ్ ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ అది బాగా రీయూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రేమ్వర్క్లో చేయాలి, లేదు ఇంకా బాగా అనుకుంటే ఆర్గనైజేషన్లో చేయాలని తెలుసు. అండ్ ఆర్గనైజేషన్ లెవెల్ అనుకుంటే ఇదా అనేది అగైన్ డౌట్.
సో ఇప్పుడు మనం క్రియేట్ చేసేది థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళతో లింకప్ అవుతుంది అనుకుంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పార్ట్ కాబట్టి ఈ రూల్ సెట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో అది ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కాదు అనుకుంటే యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ దిస్. లేదు ఇప్పుడు మనం క్రియేట్ చేసే రూల్ మేబీ లోన్స్ అప్లికేషన్లో ఉన్నాము, మనం క్రియేట్ చేసేది ఎక్స్పెక్టెడ్ లోన్స్ అన్న ప్రాపర్టీ అనుకోండి. ఈ పర్టికులర్ ప్రాపర్టీ మనకి ఇంప్లిమెంటేషన్లో చాలు. ఫర్ దట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ కాంటెక్స్ట్. అండ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో అగైన్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, మీరు క్రియేట్ చేసే థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళక ఇంటిగ్రేట్ అవుతుందా లేకపోతే మన ఇంటర్నల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కోసమేనా అన్నట్టు అగైన్ సెగ్రిగేషన్. అంటే వన్ అప్లికేషన్ కెన్ హ్యావ్ 2 రూల్ సెట్స్. అదే కదా అర్థమవుతుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మనకి టోటల్ 2 అప్లికేషన్స్ క్రియేటెడ్గా ఉన్నాయి. లిసన్ కేర్ఫుల్లీ. యాజ్ ఆఫ్ నౌ టోటల్ 2 అప్లికేషన్స్ క్రియేటెడ్గా ఉన్నాయి. ఒక ఫ్రేమ్వర్క్ అండ్ 1 ఇంప్లిమెంటేషన్, 2 అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టోటల్ 2 అప్లికేషన్స్ అంటే ఫ్రేమ్వర్క్కి ఐ కెన్ సీ 2 రూల్ సెట్స్ ఫర్ దట్. And for implementation, we can see 2 more rule sets. And for organization, again 2 more rule sets. Ante as of now, manaki 6 rule sets unnai. That is what we are understanding. Ante kada, as of now, total 6 rule sets unnai. Suppose mana project lo 5 applications unnai anukunte, framework plus implementation mottam kalpi oka 5 unnai anukundam. In that scenario, total rule sets ఎన్ని ఉంటాయి? ఈచ్ అప్లికేషన్కి 2 అంటే 5 into 2 10. ఎడిషనల్గా 2 రూల్ సెట్స్ ఫర్ ఆర్గనైజేషన్ కాబట్టి టోటల్ 12 రూల్ సెట్స్ వస్తాయి. అంతేనా? టోటల్ 12 రూల్ సెట్స్ క్రియేటెడ్గా ఉంటాయి. అంటే ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు n, దెన్ n into 2 plus 2. సో ఇలా జనరల్గా క్రియేట్ అవుతూ వస్తాయి. సపోజ్ ఈ సినారియోలో టోటల్ 6 ఉన్నాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం కొత్తగా ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, కొత్తగా ఇంకొక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇంకో కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తే దెన్ అగైన్ 2 more రూల్ సెట్స్ ఫర్ దట్ యాడ్ అవుతాయి. అంటే టోటల్ 6 రూల్ సెట్స్ వస్తాయి దానికప్పుడు. టోటల్ 8 రూల్ సెట్స్ వస్తాయి టోటల్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ 2 రూల్ సెట్స్ ఉండాలి. ఎడిషనల్గా ఆర్గనైజేషన్కి ఇంకొక 2 ఉండాలి. దట్ ఈస్ ద ఫైనల్ పాయింట్. సో ఇప్పుడు మనం డే 1 ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుందాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో రూల్ సెట్స్ కూడా క్రియేట్ అయిపోవాలి కదా. సో అంటే 2 ఫ్రేమ్వర్క్ రూల్ సెట్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఎడిషనల్గా ఆర్గనైజేషన్స్కి కూడా ఇప్పుడే క్రియేట్ అవుతాయి. ఓకే, ఆర్గనైజేషన్స్కి కూడా ఇప్పుడే క్రియేట్ అవుతాయి. సపోజ్ మనం ఫస్ట్ క్రియేట్ చేసేది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనుకోండి. యాక్చువల్లీ మనకు ఒక ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ కావాలి, బట్ మనకి ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నాం, తర్వాత ఫ్రేమ్వర్క్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ 2 రూల్ సెట్స్ క్రియేట్ అవుతాయి. ఎడిషనల్గా ఆర్గనైజేషన్ 2 థింగ్స్ కూడా క్రియేట్ అవుతాయి. అంటే ద వెరీ ఫస్ట్ అప్లికేషన్ విల్ క్రియేట్ 4 రూల్ సెట్స్. సో ద వెరీ ఫస్ట్ అప్లికేషన్ హ్యాస్ టు క్రియేట్ 4 రూల్ సెట్స్. అండ్ దాని తర్వాత ఈచ్ రూల్ సెట్ 2 థింగ్స్. ఈచ్ అప్లికేషన్ 2 రూల్ సెట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాయి. ఓకే, సో ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, అగైన్ 4 ఆప్షన్స్ లాగా వస్తాయి. అండ్ ఫ్రమ్ వేర్ ఆర్ వి గెటింగ్ దీస్ ఆప్షన్స్? ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఇట్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏవో వస్తున్నాయి కదా. ఆ ఆప్షన్స్ ఎక్కడి నుంచి అంటే ఇట్స్ అప్లికేషన్ డెఫినిషన్ నుంచి. సో ఇఫ్ ఐ జస్ట్ చెక్ ఫర్ ద డెఫినిషన్, ఆ అప్లికేషన్కి రైట్ సైడ్ రూల్ సెట్స్ అనేవి కనిపిస్తాయి. సో హియర్ వీ కెన్ సీ దోస్ రూల్ సెట్ నేమ్స్. ఇక్కడ మనం ఆ రూల్ సెట్ నేమ్స్ చూస్తాం. ఓకే, ఫైన్. సో అంటే ఈ రెస్పెక్టివ్ లోన్స్ అప్లికేషన్కి వాట్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ వీఆర్ గెటింగ్ అనేది రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మేబీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంది.
ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి సమ్ ఆప్షన్స్ ఏ కనిపిస్తున్నాయి కదా, ఆ ఆప్షన్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్లోకి వస్తాయి. ఆ ఆప్షన్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్లోకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో హియర్ ఇఫ్ ఈ సెలెక్ట్ ఫ్రేమ్వర్క్, ఇక్కడ వచ్చే 4 ఆప్షన్స్ దాని డెఫినేషన్లో డిఫైన్డ్గా ఉంటాయి. సపోజ్ ఇక్కడ నుంచి నేను వేరే రూల్ సెట్ యాడ్ చేసుకుంటుంటే దెన్ అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఓకే, సో వైల్ క్రియేటింగ్ ఏ రూల్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రూల్, అంటే అది నార్మల్ బిజినెస్ రూలా ఇంటిగ్రేషన్ రూలా అనేది ఫస్ట్ మీకు తెలియాలి. అండ్ తర్వాత అది ఏ లెవెల్ వరకు యూజ్ అవుతుంది అనేది కూడా తెలియాలి. అది ఆర్గనైజేషన్ లెవెల్ వరకు యూజ్ అయితే ఆర్గనైజేషన్ రూల్ సెట్లో చేస్తాం. మేబీ ఆర్గనైజేషన్ లెవెల్లోనే ఇంటిగ్రేషన్ కోసం అనుకుంటే ఆర్గనైజేషన్ ఐఎన్టీలో చేస్తాం. ఆర్ ఫ్రేమ్వర్క్లో అయితే ఫ్రేమ్వర్క్ రూల్ సెట్ ఆర్ ఐఎన్టీ ఇలా సెగ్రిగేట్ జరుగుతూ ఉంటుంది. సో వైల్ క్రియేటింగ్ ఏ రూల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది క్లారిటీగా ఉన్నాం. ఓకే, వైల్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ రూల్, వేర్ టు క్రియేట్ అండ్ హౌ టు క్రియేట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు వైల్ ప్రాసెసింగ్ అంటే వైల్ పికింగ్ అప్ ద రూల్ పిఆర్పిసి కూడా సమ్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో వైల్ క్రియేటింగ్ ఎలాగో క్లియర్గా అర్థమైంది, అండ్ వైల్ పికింగ్ అప్ వాట్ షుడ్ హ్యాపెన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడి నుంచి ఒక ఫ్లోర్ ఇలా రన్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక రూల్ని మనం రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక రూల్ని రన్ చేస్తున్నాం అంటే అది బ్యాక్గ్రౌండ్లో క్రియేటెడ్గా ఉంటేనే కదా. అది క్రియేటెడ్గా ఉంది అంటే ఏదైనా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో అయినా ఇంప్లిమెంటేషన్లో అయినా ఆర్ ఆర్గనైజేషన్ క్లాసెస్లో అయినా ఉన్నట్టే కదా. అంటే వైల్ ప్రాసెసింగ్ ఏ రూల్ పిఆర్పిసి హ్యాస్ టు చెక్ ఫర్ సమ్ హైరార్కీ. సో వైల్ ప్రాసెసింగ్ ఏ రూల్ పిఆర్పిసి హ్యాస్ టు చెక్ సమ్ హైరార్కీ. సో అంటే ఈ రూల్ అనేది ఫస్ట్ మనం ఎక్కడ లాగిన్ అయ్యామో అక్కడ అప్లికేషన్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. సపోజ్ నేను ఇది రన్ చేస్తే ఇట్ హ్యాస్ టు చెక్ ఫర్ దిస్ ఫ్లో రూల్ ఇన్ ద అప్లికేషన్ వేర్ ఐ కరెంట్లీ లాగ్డ్ ఇన్. ఈ అప్లికేషన్లో ఉంటే ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఎర్రర్ వస్తుందని కాదు, సో ఆ పేరెంట్ అప్లికేషన్లో ఉండొచ్చు కదా. ఓకే, సో ఆ రూల్ అనేది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్లో చెక్ చేస్తుంది, మనం అక్కడ లాగిన్ అయ్యాం కాబట్టి. సో అక్కడ లేకపోతే దాని పేరెంట్ ఫ్రేమ్వర్క్లో చెక్ చేసుకుంటుంది, అక్కడ లేకపోతే దాని పేరెంట్ మేబీ ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంటే చెక్ చేసుకుంటుంది. ఇలా వన్ ఆఫ్టర్ అనదర్ చెక్ చేసుకుని ఫైనల్గా ఉంటే అవైలబుల్గా పిక్ చేస్తుంది, లేకపోతే నో రూల్ అన్నట్టు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఒక రూల్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ ఇక్కడి నుంచి అయినా సంథింగ్ సెర్చ్ చేస్తున్నాం అనుకుంటే ఫ్రమ్ వేర్ వి లాగ్డ్ ఇన్ అన్న కాంటెక్స్ట్ నుంచి డిఫైన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రూల్ ఈ అప్లికేషన్లో ఉందో లేదో చెక్ చేయాలి. అప్లికేషన్లో ఉందో లేదో చెక్ చేయడం అంటే దాని రూల్ సెట్స్లో ఉందా లేదా అనేది, అంతే కదా. సో ఈ పర్టికులర్ రూల్ ఆ రూల్ సెట్స్లో ఉందో లేదో చెక్ చేయాలి, అంతే. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసేది ఈ రూల్ సెట్లో ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. ఈ అప్లికేషన్లో చెక్ చేయడం అంటే దాని రూల్ సెట్స్లో అన్నట్టే. సో ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, అండ్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, తర్వాత థర్డ్ వన్, తర్వాత ఫోర్త్ వన్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. సో ఈ 4 రూల్ సెట్స్లో లేకపోతే దెన్ నో రూల్ ఎగ్జిస్టింగ్ అని రాదు. ఓకే, నో రూల్ ఎగ్జిస్టింగ్ అని రాదు. సో ఈ అప్లికేషన్కి పేరెంట్ ఏదో ఉంటుంది కదా, ఆ పేరెంట్ అప్లికేషన్లో ఉండొచ్చు కదా. సేమ్ రూల్ పేరెంట్ అప్లికేషన్లో ఉండొచ్చు, అంటే పేరెంట్ అప్లికేషన్లో ఆ రూల్ సెట్స్లో అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, ఇలా. అండ్ దానికి పేరెంట్ అప్లికేషన్ లైక్ వైజ్ ఇట్ హ్యాస్ టు చెక్. అంటే వైల్ క్రియేటింగ్ ఏ రూల్ ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. వైల్ ప్రాసెసింగ్ ద రూల్ అది కూడా ఏ ఆర్డర్లో పికప్ అవుతుంది అనేది కూడా తెలియాలి. ఓకే, సపోజ్ ఈ ఫ్లో రూల్ తీసుకోండి. సో కన్సిడర్ ఈ ఫ్లో రూల్ తీసుకోండి.
సో ఈ one second. ఓకే, సో ఈ పర్టికులర్ ఫ్లో రూల్ మనం రన్ చేస్తున్నామంటే స్ట్రైట్ అవే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. బట్ పిఆర్పిసి రూల్ని ఐడెంటిఫై చేసి పిక్ చేసుకోవడం కోసం సమ్ చెకింగ్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో వెన్ ఎవర్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్, ఈ పర్టికులర్ రూల్ అనేది ఏ లాగిన్లో లాగిన్ అయ్యామో అక్కడి నుంచి చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో లోన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఉందో లేదో, ఆ ఫ్లో రూల్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఉండటం అంటే ఏంటి, దాని మీనింగ్ దాని రూల్ సెట్స్లో ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఉండదు. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ కూడా ఉండదు. థర్డ్ థింగ్, హియర్ ఇట్ హ్యాస్ టు చెక్, ఇక్కడ అవైలబుల్ ఉండదు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు చెక్ హియర్. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్, లోన్స్లో లేదు అనేది ఐడెంటిఫై అయ్యి దాని ఫ్రేమ్ వర్క్లో చెక్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో దాని పేరెంట్ ఏంటి ఇక్కడ, ఫ్రేమ్ వర్క్. సో ఈ ఫ్రేమ్ వర్క్లో అగైన్ ఈ రూల్ సెట్స్లో సెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. హియర్ ఇట్ విల్ బి దేర్. సో ఇక్కడ ఉంటుంది, ఫ్రమ్ హియర్ ప్రాసెసింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఫ్రమ్ హియర్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఫైన్. సో అంటే ఈ రూల్ పిక్ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ ఇందులో ఉన్న ఫ్లాక్షన్ రన్ అవ్వాలి కదా. ఓకే, ఇక్కడ ఉన్న ఫ్లాక్షన్ రన్ అవ్వాలి. ఆ ఫ్లాక్షన్ అగైన్ సమ్ రూల్ని పికప్ చేసుకోవాలంటే అగైన్ ఫ్రమ్ బిగినింగ్ అన్నప్పుడు ఈ అప్లికేషన్ ఎక్కడైతే లాగిన్ అయ్యామో అక్కడి నుంచి చెక్ చేసుకోదు, అక్కడి నుంచి చెక్ చేయదు. ఎందుకు, ఈ మెయిన్ రూల్ అనేది సమ్వేర్ ఫ్రేమ్వర్క్లో ఉంటే దాని చైల్డ్ రూల్స్, ఓకే, సో అందులో యూజ్ చేసే రూల్స్ చైల్డ్లో ఉంటాయా, నాట్ పాసిబుల్. సో అంటే ఇక్కడున్న ఫ్లాక్షన్ ఎక్కడ చెక్ చేసుకుంటుంది, ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో అక్కడి నుంచి చెక్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉందో లేదో చూసుకుంటుంది, దెన్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, అండ్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఐడెంటిఫై అయిపోయింది. దాని తర్వాత అందులో ఒక సెక్షన్ రూల్ని కాల్ చేస్తున్నాం. ఆ సెక్షన్ రూల్ పిక్ అవటం కూడా సేమ్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ టు చెక్ హియర్ ఫస్ట్, లేకపోతే హియర్, ఇలా వన్ ఆఫ్టర్ అనదర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ ప్రాసెస్. సో వైల్ క్రియేటింగ్ ఏ రూల్, ఈ పర్టికులర్ రూల్ సెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అండ్ వైల్ ప్రాసెసింగ్ సేమ్, వైల్ ప్రాసెసింగ్ కూడా ఎలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం సంథింగ్ లైక్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది చూస్తున్నాం అనుకుందాం. ఇది మనం సెర్చ్ చేస్తే నాకు ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది టాప్లో. ఓకే, ఇమీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది టాప్లో. సో అంటే ఈ రూల్ ఎక్కడో ఐడెంటిఫై అయ్యి పిక్ అయినట్టే కదా, ఈ రూల్ ఎక్కడో ఐడెంటిఫై అయ్యి పిక్ అవుతుంది అంతే. సో ఈ రూల్ని ఐడెంటిఫై చేసుకోవటం కోసం పిఆర్పిసి హ్యాస్ టు ఫాలో సమ్ చెక్స్, అంతేనా. సో అది ఏ అప్లికేషన్లో లాగిన్ అయ్యామో అక్కడి నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉందా, దెన్ హియర్ ఇక్కడ ఉండదు. అండ్ దానికి పేరెంట్లో ఇక్కడ సెర్చ్ చేస్తుంది, ఉండదు. అండ్ హియర్ ఇక్కడ ఉండదు. ఆఫ్టర్ దిస్ అగైన్ ఆర్గనైజేషన్లో చెక్కింగ్ అనేది జరగదు. ఎందుకు, దీనికి ప్రీవియస్ అప్లికేషన్స్లో ఇవన్నీ 4 చెక్ చేసేసింది కదా, అంటే ఆర్గనైజేషన్లో లేనట్టే కదా. ఆర్గనైజేషన్లో లేనప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఆర్గనైజేషన్ చెక్ చేసుకోవడం వై, నాట్ నెససరీ. అంటే ఒక హోల్ చెక్లో ఆర్గనైజేషన్ అనేది వన్ టైమే చెక్ చేస్తుంది. ఒక సైకిల్లో ఆర్గనైజేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటుంది. ఆర్గనైజేషన్లో లేదు కాబట్టే కదా నెక్స్ట్ అప్లికేషన్లో చెకింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ టైం ఆర్గనైజేషన్లో చెక్ చేసుకోవడం ఎందుకు, నాట్ నెససరీ, నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ మీకు హైరార్కీ ఏంటి, ఇఫ్ యు ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఏ రూల్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ 2 రూల్ సెట్ని ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, తర్వాత ఆర్గనైజేషన్ 2 రూల్ సెట్స్ని చెక్ చేసుకుంటుంది, అండ్ దెన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ 2 రూల్ సెట్స్ చెక్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ లేనట్టే. సో దెన్ ఏం చేయాలి,
ఈ పర్టికులర్ పేరెంట్ అప్లికేషన్లో ఏమన్నా రూల్స్ ఉంటే ఇక్కడ సెర్చ్ చేసుకుంటుంది. సో ఇట్ విల్ చెక్ ఫర్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇన్ దిస్ రూల్ సెట్. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా ఉండదు, ఇక్కడ కూడా లేకపోతే దాని పేరెంట్ అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో సెర్చ్ చేసుకోవడం చేస్తుంది. సో పెగా రూల్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ పెగా రూల్స్కి ఇక్కడ ఇన్ని ఓఓటీబీ రూల్ సెట్స్ ఉన్నాయి. ఇక్కడ సమ్వేర్ ఎక్కడో ఓఓటీబీ నుంచి పిక్ అవుతుంది. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ చూడండి, పెగా ఇంటిగ్రేషన్ ఇంజిన్ అనే రూల్ సెట్లో ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు పికప్ సమ్వేర్ ఫ్రమ్ హియర్. ఓకే, ఏదో ఒక ఓఓటీబీ నుంచి. సో ఎక్కడా లేకపోతేనే దెన్ నో రూల్ ఐడెంటిఫైడ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ సంథింగ్ సెర్చ్ చేస్తే నో మ్యాచింగ్ ఫౌండ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసింది అంతే. సో బ్యాక్గ్రౌండ్లో ఇట్ హ్యాస్ చెక్డ్ ఫర్ దట్ రూల్ ఇన్ ఆల్ దీస్ రూల్ సెట్స్. రూల్ సెట్ హైరార్కీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంప్లిమెంటేషన్ రూల్ సెట్లో సెర్చ్ చేస్తుంది, తర్వాత ఆర్గనైజేషన్, ఇది తర్వాత ఫ్రేమ్వర్క్, అండ్ తర్వాత అంతా ఓఓటీబీ. ఓకే, సో తర్వాత అంతా ఓఓటీబీ. సపోజ్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇలా ఉందనుకోండి. కన్సిడర్ ఒక ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ 1 అండ్ మేబీ ఫ్రేమ్వర్క్ 2 అండ్ ఫ్రేమ్వర్క్ 3, ఫ్రేమ్వర్క్ 4 అండ్ ఇది ఇంప్లిమెంటేషన్ అనుకుందాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ అనుకుందాం. సో మనం ఇక్కడ లాగిన్ అయ్యి ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు సెర్చ్ ఫర్ ఎనీథింగ్ ఏం జరగాలి? సో ఇక్కడ లాగిన్ అయ్యి సెర్చ్ చేస్తే వాట్ షుడ్ హ్యాపెన్? సో ఇక్కడ దీనికంటూ 4 రూల్ సెట్స్ ఉంటాయి. ఆ 4 రూల్ సెట్స్లో ఆ రూల్ సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, అంటే 2 ఇంప్లిమెంటేషన్ 2 ఆర్గనైజేషన్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆఫ్టర్ దాట్ ఇక్కడ రూల్ అవైలబుల్గా లేకపోతే బై డిఫాల్ట్ ఇక్కడ 4 ఉంటాయి, బట్ ఇక్కడ ఫస్ట్ 2లోనే చెక్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇక్కడ కూడా లేకపోతే ఇక్కడ 4 ఉంటాయి అండ్ ఇందులో కూడా ఫస్ట్ 2 చెక్ చేసుకుంటుంది. ఎందుకు? ఆర్గనైజేషన్ ఆల్ ద టైమ్ చెకింగ్ జరిగిపోతుంది. ఆర్గనైజేషన్ ఇక్కడ జరిగిపోతుంది కాబట్టి అగైన్ అండ్ అగైన్ అవసరం లేదు. సో ఇక్కడ కూడా అవైలబుల్గా లేకపోతే దీస్ 4లో ఫస్ట్ 2 అండ్ ఇక్కడ కూడా దీస్ 4లో ఫస్ట్ 2. సో ఇలా చెకింగ్ అనేది చేసుకుంటాం. సపోజ్ మనం ఇక్కడెక్కడో లాగిన్ అయ్యాం అనుకోండి. సో ఇక్కడ లాగిన్ అయితే బేస్డ్ ఆన్ దిస్ లాగిన్ ఈ 4 రూల్ సెట్స్ని చెక్ చేసుకోవాలి కాబట్టి ఆ రూల్ని ఇక్కడ చూస్తుంది, దెన్ హియర్ దెన్ హియర్ దెన్ హియర్ ఇలా ఇక్కడ సెర్చ్ చేస్తాం. ఇక్కడెక్కడ అవైలబుల్గా లేకపోతే ఎబో లెవెల్లో ఫస్ట్ 2 థింగ్సే, ఇక్కడ కూడా లేకపోతే ఫస్ట్ 2 థింగ్సే ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆర్ వాట్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ దిస్ రూల్ సెట్. సో రూల్ సెట్ హైరార్కీ ఎలా ఉంటుందని తెలియటం కోసమే. సో మన పెగాలో ఆ రూల్ సెట్ హైరార్కీని కూడా మనం ఈజీగా చూడొచ్చు. దట్ ఈస్ లైక్ ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఆపరేటర్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఓకే, ఆపరేటర్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది. సో ఆపరేటర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే దెన్ హియర్ వీ కెన్ ఏబుల్ టు సీ సమ్ రూల్ సెట్స్ హెడ్డింగ్ ఉంటుంది. దాని కింద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ హైరార్కీ కనిపిస్తారు. సో 2 ఇంప్లిమెంటేషన్ అండ్ 2 ఫర్ ఆర్గనైజేషన్ అండ్ 2 ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ తర్వాత మళ్ళీ మనకి ఆర్గనైజేషన్ రాలేదు, ఇంకా రిమైనింగ్ అంతా ఓఓటీబీ వెళ్ళిపోతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇంప్లిమెంటేషన్ కన్నా టాప్లో దేర్ విల్ బి వన్ మోర్ థింగ్. సో వాట్ ఈస్ దిస్? దేర్ ఈస్ వన్ రూల్ సెట్ విత్ దిస్ నేమ్, అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ operator ID. So this is nothing but operator ID. So we can understand that there is a rule set for operator ID. Suppose మీరు లాగిన్ అయ్యారు అనుకోండి, మీ ప్రొఫైల్ చెక్ చేస్తే, ఓకే, మీ ప్రొఫైల్ అక్కడ చెక్ చేస్తే దెన్ మీ ప్రొఫైల్ చెక్ చేస్తే ఏమవుతుంది? సో ఫస్ట్ యువర్ ఆపరేటర్ ఐడి కనిపిస్తుంది, తర్వాత 2 ఇంప్లిమెంటేషన్ అండ్ 2 ఆర్గనైజేషన్
అండ్ టు ఫ్రేమ్వర్క్. టు ఫ్రేమ్వర్క్ ఇలా కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ అగైన్ బ్యాంకింగ్, అగైన్ ఓటీపీ. అంటే టాప్లో ఎప్పుడైనా ఆపరేటర్ రూల్ సెట్ అనేది ఉంటుంది. టాప్లో ఎవ్రీ టైం ఆపరేటర్ రూల్ సెట్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ఆపరేటర్ రూల్ సెట్ అండ్ అది టాప్లో ఎందుకు, వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ అనేది సమ్ టైంలో అర్థమవుతుంది మనకి. సో ఫర్ నౌ మన ప్రాజెక్ట్లో టూ ఫ్రేమ్వర్క్స్ ఆర్ మన ప్రాజెక్ట్లో టోటల్ 8 అప్లికేషన్స్ అనుకుంటే, ఫ్రేమ్వర్క్ ప్లస్ ఇంప్లిమెంటేషన్స్ కలిపి టోటల్ 8 అనుకోండి. అండ్ ఇక్కడ 8 ఆపరేటర్ ఐడీస్ ఉన్నాయి అనుకుందాం. మన ప్రాజెక్ట్ మొత్తంలో 8 అప్లికేషన్స్, 8 ఆపరేటర్ ఐడీస్ అనుకోండి. సో టోటల్ ఎన్ని రూల్ సెట్స్ ఉండాలి? సో 8 into 2 16 plus 2. ఓకే, సో అంటే టోటల్ 18 రూల్ సెట్స్ వస్తాయి ఇక్కడ. అడిషనల్గా ఎవ్రీ ఆపరేటర్కి ఒక రూల్ సెట్ వస్తుందని అర్థమవుతుంది కాబట్టి ప్లస్ 8 more, అంటే టోటల్ మీకు ఎన్ని రూల్ సెట్స్ క్రియేట్ అవుతాయి అనేది ఈ 2 థింగ్స్ మీద బాగా ఎఫెక్ట్ అవుతూ వస్తాయి. ఓకే, ఈ 2 థింగ్స్ మీద ఎఫెక్ట్ అవుతూ వస్తున్నాయి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్, ఫస్ట్ ఆపరేటర్ రూల్ సెట్, తర్వాత ఇంప్లిమెంటేషన్, తర్వాత ఆర్గనైజేషన్ అండ్ తర్వాత ఫ్రేమ్వర్క్, ఈ సీక్వెన్స్లో ఈ హైరార్కీ బేస్ చేసి ఉంటుంది. ఓకే, సో ఫైన్. సో వైల్ క్రియేటింగ్ ఏ రూల్, ఫస్ట్ మనకి ఏ రూల్ సెట్లో సెలెక్ట్ చేసుకోవాలని క్లారిటీ వచ్చింది. అండ్ వైల్ ప్రాసెసింగ్ ద రూల్, అది ఎక్కడ అది ఎలా పికప్ చేసుకుంటుంది, ఏ హైరార్కీలో పిక్ చేసుకుంటుంది అని కూడా తెలుస్తుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ వైల్ క్రియేటింగ్, మనం సంథింగ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఆఫ్టర్ దాట్ దేర్ ఈస్ ఏ నెంబర్, దేర్ ఇస్ సమ్ నెంబర్ 010101 అనేది ఒక నెంబర్ కనిపిస్తుంది. సో ఆ నెంబర్ని టెక్నికల్గా మనం వర్షన్ అంటాం. సో ఆ నెంబర్ని వీ టెక్నికలీ కాల్ ఇట్ లైక్ వర్షన్. సో వర్షన్స్ లాగా ఉంటాయి. మనం ఒక రూల్ క్రియేట్ చేస్తున్నాము, ఆ రూల్కి సమ్ రూల్ సెట్లో క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక కంటైనర్లో క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆ కంటైనర్లో ఉన్న రూల్కి అగైన్ వర్షన్స్ ఉన్నాయి. వర్షన్ నెంబర్ 1, వర్షన్ నెంబర్ 2, వర్షన్ 3, ఇలా వర్షన్స్ లాగా వస్తాయి. So the default version what we see is like 010101 ila, this is the default version what we are seeing. So asalu versions concept enti, ee particular version valla manaki development lo enta importance untundi anedi chuddam. Okay, suppose as of now mana flow rule design ikkada varaku jarigindi, idi mana flow rule anukondi. సో మన ఫ్లో రూల్ డిజైన్లో వీఆర్ హ్యావింగ్ 3 స్క్రీన్స్. ఓకే, వీఆర్ హ్యావింగ్ 3 స్క్రీన్స్. సో 3 స్క్రీన్స్ తర్వాత సమ్ డేటా పేజ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, నో డౌట్. సో ఇప్పటి వరకు ఈ చేసిన వర్క్ అంతా స్ప్రింట్ నెంబర్ 1లో అయిపోయింది అనుకోండి. స్ప్రింట్ నెంబర్ 1 కంప్లీట్ అయింది అనుకుందాం. సో స్ప్రింట్ 1 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? స్ప్రింట్ 1 మనం టెస్టింగ్ టీం వాళ్ళకి డిప్లాయ్ చేసేస్తాం. ఓకే, సో ఈ స్ప్రింట్ చేంజెస్ అనేది టెస్టింగ్ టీం వాళ్ళకి డిప్లాయ్ చేసేస్తాం. టెస్టింగ్ టీం వాళ్ళు వాళ్ళ అవుట్పుట్ చెక్ చేసుకుంటారు. సో దే విల్ టెస్ట్ ఇట్ అకార్డింగ్లీ అండ్ వాళ్ళ అవుట్పుట్ చూస్తారు. మేబీ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత దే కెన్ సే లైక్ ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అండ్ లాస్ట్ నేమ్ మ్యాండేటరీగా లేదు, సమ్ డమ్మీ మెసేజ్ ఏదో వస్తుంది. సో ఇలా మల్టిపుల్ డిఫెక్ట్స్ లాక్ చేస్తారు అనుకుందాం. సో ఇలా మల్టిపుల్ డిఫెక్ట్స్ లాక్ చేశారు అనుకోండి. సో ఇక్కడ ఒకసారి డిఫెక్ట్ లాగ్ అయితే యాజ్ ఏ డెవలపర్ మనం ఏం చేయాలి? దాన్ని ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఆర్ సమ్ ర్యాండమ్ మెసేజ్ చూపిస్తుంది అనేది ఒక డిఫెక్ట్. సో ఇమీడియట్గా యాజ్ ఏ డెవలపర్ మనం ఏం చేయొచ్చు? సో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. అంటే దీన్ని జస్ట్ సింపుల్గా డిలీట్ చేసేసాం అనుకుందాం. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేస్తే నేను ఇమీడియట్గా యాజ్ ఏ డెవలపర్ డిలీట్ చేసేసి అది అసలు డిఫెక్టే కాదు, ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు అనుకుంటాం, మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి అని మనం బ్లేమ్ చేయొచ్చు కదా. సో టెస్టర్స్ చాలా జెన్యున్గా ఒక డిఫెక్ట్ లాక్ చేస్తే నేను ఇక్కడ నుంచి చేంజెస్ చేసి అది డిఫెక్ట్ కాదు, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ నౌ
మేబీ మీ సైడ్ ఏదో క్యాషీ ప్రాబ్లం ఉంటుంది, రిమూవ్ కుకీస్ అండ్ క్యాషీస్ అన్నట్టు చెప్పొచ్చు కదా. బట్ అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఓకే, కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు బ్లేమ్ టెస్టింగ్ టీమ్ అనేది కదా. సో టు అవాయిడ్ దిస్ ఏం చేస్తామంటే, టెస్టింగ్ టీం వాళ్ళకి ఆర్ డెవలప్మెంట్ టీం వాళ్ళకి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసేది, ఆర్ యాజ్ ఎ డెవలపర్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు డే 1 ఈ యూఆర్ఎల్ అడగాలనుకున్నాం కదా. యూఆర్ఎల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? బ్యాక్ ఎండ్లో ఒక సర్వర్ రన్ అయితే జనరేట్ అవుతుంది. ఆ సర్వర్ని డెవ్ సర్వర్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే డెవలపర్స్ అందరూ ఆ సర్వర్లోనే లాగిన్ అయ్యి అండ్ డెవలప్మెంట్ వర్క్ అంతా అక్కడే చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ అక్కడ. అండ్ ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు కూడా అదే యూఆర్ఎల్ యూజ్ చేస్తే మన సర్వర్లోకే వస్తారు. దెన్ మనం ఏం చేంజెస్ చేసినా వాళ్ళకి ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెస్టింగ్? ఓకే, అలా ఉండకూడదు. సో ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళకి వేరే ఒక సర్వర్ కూడా ఉంటుంది, వేరే సర్వర్ ఉంటుంది. సో అంటే ఒక ఆర్గనైజేషన్ కింద 4 or 5 సర్వర్స్ ఉండొచ్చు. సో డెవలప్మెంట్కి ఒక సర్వర్, టెస్టింగ్కి ఒక సర్వర్, మేబీ ఇనీషియల్గా ఎన్విరాన్మెంటల్ సెటప్ అన్నట్టు ఒక సర్వర్ ఉండొచ్చు. ఓకే, తర్వాత యుఏటి అని ఒక సర్వర్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో అందులో ఒక సర్వర్ని డెవ్ సర్వర్ కింద కన్సిడర్ చేస్తాం అండ్ ఇంకొక సర్వర్ని టెస్టింగ్ సర్వర్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ సెపరేట్ యూఆర్ఎల్తో వాళ్ళు లాగిన్ అవుతారు. ఓకే, విత్ దేర్ ఓన్ సెపరేట్ యూఆర్ఎల్ వాళ్ళు లాగిన్ అవుతారు. సో వాళ్ళు వెయిట్ చేసేది ఏంటంటే, మన దగ్గర ఉన్న కోడ్ వాళ్ళ దానిలో బిల్డ్ అయిందా లేదా. ఓకే, టెస్టింగ్ టీం వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి టెస్టింగ్? డెవలప్మెంట్ టీం వాళ్ళ సర్వర్ నుంచి ఈ కోడ్ అంతా టెస్టింగ్ టీంలోకి పుష్ చేస్తేనే. సో దాన్ని కోడ్ డిప్లాయ్మెంట్ కానీ బిల్డ్ కానీ ఇలా అంటూ ఉంటారు. సో టెస్టింగ్ టీం వాళ్ళు బిల్డ్ వచ్చిందా, టెస్ట్ స్టార్ట్ చేయాలా, ఇలా మాట్లాడుకుంటారు అనమాట. సో అంటే మనం చేస్తున్న ఈ వర్క్ మొత్తం, స్ప్రింట్ 1 వర్క్ మొత్తం సెకండ్ సర్వర్లో డిప్లాయింగ్ అనేది చేయాలి. సో ఆ సెకండ్ సర్వర్లో టెస్టింగ్ టీం వాళ్ళే యాక్సెస్ చేస్తారు. యాజ్ ఎ డెవలపర్ మీరు లాగిన్ అవ్వచ్చు, మీకు లాగిన్ యాక్సెస్ సమ్టైమ్స్ ఉంటుంది, నాట్ ఎ ప్రాబ్లం. బట్ అక్కడ ఎలాంటి చేంజెస్ చేయకూడదు, ఓన్లీ అవుట్పుట్ చెక్ చేయటమే. ఓకే, మీరు ఏ చేంజెస్ చేయాలన్నా మీ డెవలప్మెంట్ సర్వర్లోనే. ఓకే, ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు మన డెవ్ సర్వర్లో లాగిన్ టెస్ట్ చేయరు, వాళ్ళకి సెపరేట్ సర్వర్ ఉంటుంది కాబట్టి సో అందులో లాగిన్ అవుతారు. సో అందులో లాగిన్ అయిన తర్వాత దే విల్ బి టెస్టింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ. సో అంటే మన కోడ్ అందులో డిప్లాయ్ అయితేనే కదా వాళ్ళు టెస్ట్ చేయగలుగుతారు. సో డిప్లాయ్మెంట్ జరుగుతుంది అండ్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ సపోజ్ వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్ వస్తే, సో వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయితే దెన్ వాళ్ళు స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకుని ఒక కామన్ పాయింట్లో లాక్ చేస్తారు. సో క్వాలిటీ సెంటర్, క్యూసీ అనేది ఉంటుంది, ఏఎల్ఎం అనేది ఉంటుంది, సర్వీస్ నౌ, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో డిఫెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఆ పర్టిక్యులర్ దానికి డెవలపర్కి కూడా యాక్సెస్ ఉంటుంది ఆ టూల్లో. ఓకే, సో డైలీ మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ టూల్ ఓపెన్ చేసుకుని, ఓకే, ఆ టూల్ ఓపెన్ చేసుకుని అందులో మీ నేమ్తో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయో లేదో చూస్తారు, అంతే కదా. మీ నేమ్తో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయో లేదో చూసుకుంటారు. సో డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అది మీరే కదా ఫిక్స్ చేయాలి. మీరు ఫిక్స్ చేయటం అంటే మీ డెవ్ సర్వర్లో లాగిన్ అయ్యి మీరు ఫిక్స్ చేసుకోవాలి, టెస్టింగ్ సర్వర్ కాదు. సో మీ డెవ్ సర్వర్లో ఇక్కడ డిలీట్ చేసి, ఇది కూడా డిలీట్ చేసేసి సేవ్ చేశారు అనుకుందాం. ఇన్ దట్ సినారియో వాట్ షుడ్ హ్యాపెన్? ఈ చేంజెస్ అంతా మన సర్వర్లోనే ఉన్నాయి, అంతే కదా. ఈ చేంజెస్ అంతా మన సర్వర్లోనే ఉన్నాయి. అగైన్ ఈ చేంజెస్ని టెస్టింగ్ సర్వర్లోకి మూవ్ చేయాలి. సో అంటే మనం ఫస్ట్ దాన్ని డిఫెక్ట్ అని యాక్సెప్ట్ చేసి తర్వాత అది ఫిక్స్ చేసి మళ్ళీ రీడిప్లాయ్మెంట్ చేస్తే తప్ప, ఓకే, డిఫెక్ట్ ఫిక్స్ అవ్వదు.
అంటే అంత సింపుల్ ప్రాసెస్ కాదు అక్కడ. ఓకే, స్ట్రైట్ అవి ఇక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అయిపోవటం కాదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాన్ని మనం ఏం చేస్తాం, మన సర్వర్లో ఫస్ట్ చేంజెస్ చేసుకుని అండ్ అది వర్క్ అవుతుంది అనుకుంటే అప్పుడు మళ్ళీ డిప్లాయ్మెంట్ చేస్తే వాళ్ళకి అక్కడ చెక్ చేసుకుని అగైన్ ఇష్యూ క్లోజ్ చేసేస్తారు. వాళ్ళే ఐడెంటిఫై చేశారు కాబట్టి వాళ్ళే టెస్ట్ చేసి వాళ్ళే క్లోజ్ చేయాలి. సో ఫైనల్లీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఓపెన్ డిఫెక్ట్స్, అన్నీ క్లోజ్ అయిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏదో డమ్మీ మెసేజెస్ డిలీట్ చేసేసి ఫిక్స్ చేసి పంపించేసాం. తర్వాత బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ డమ్మీ మెసేజ్ సంథింగ్ మీనింగ్ఫుల్ మెసేజ్ అనుకోండి, ఆ డమ్మీ మెసేజ్ అగైన్ క్లయింట్ కావాలని అంటున్నారు. ఒకసారి అదే వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నారు. అగైన్ ఇంక్లూడ్ దోస్ చేంజెస్ బ్యాక్ అని అంటే ఏం చేస్తారు మరి? యాజ్ ఏ డెవలపర్ సమ్ కైండ్ ఆఫ్ రీవర్క్ జరుగుతుంది కదా, అంటే స్క్రీన్ నెంబర్ 1లో సమ్ చేంజెస్ ఉన్నాయి. ఆ తర్వాత సేమ్ స్క్రీన్లో ఎక్స్ట్రాగా 1000 ప్రాపర్టీస్ యాడ్ చేయమన్నారు. అండ్ అది కూడా టెస్టింగ్ అయిపోయింది, సక్సెస్ఫుల్. అండ్ తర్వాత క్లయింట్ వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఈ 1000 రిలేటెడ్ చేంజెస్ ఇప్పుడేమి వద్దు, 6 months తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాము, ఫర్ నౌ మీరు రోల్ బ్యాక్ చేసేసేయండి చేంజెస్, అంటే ప్రీవియస్గా ఎలా ఉందో అలా పెట్టేసేయండి. అంటే మనం చేసిన 1000 ప్రాపర్టీస్ ఏంటో వన్ ఆఫ్టర్ అనదర్ అన్నీ డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, మేబీ 2 months తర్వాత మళ్ళీ కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రీవర్క్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ అలాంటివి జరగకుండా ఈ పర్టిక్యులర్ రూల్స్కి వర్షన్స్ లాగా ఉంటాయి. సో వర్షన్ నెంబర్ 1లో ఈ చేంజెస్ చేసుకుందాం, వర్షన్ 2లో ఈ చేంజెస్, వర్షన్ 3లో ఈ చేంజెస్, ఇలా డిఫరెంట్ వర్షన్స్ లాగా చేయాలి. సో అంటే ఫర్ ఎవ్రీ రూల్ దేర్ విల్ బి ఏ కాన్సెప్ట్ ఆఫ్ వర్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్కి వర్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ వర్షన్ నెంబర్ బై డిఫాల్ట్గా 010101 లాగా ఉంటుంది. ఓకే, 010101. ఓకే, సో ఇప్పుడు మేబీ స్ప్రింట్ 1 చేంజెస్ జరుగుతున్నాయి అనుకుందాం. సో ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీం వాళ్ళకి పుష్ చేయాలి కదా. ఫర్ దాట్ ఈ పర్టికులర్ వర్షన్ నెంబర్ని లాక్ చేసేస్తారు, అంటే ఎక్స్ట్రాగా ఎలాంటి చేంజెస్ చేయనివ్వకుండా సింపుల్గా లాక్ చేసేస్తారు. సో డెవలప్మెంట్ అయిపోయింది, స్ప్రింట్ 1 డెవలప్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఇంకా అది ఇంకా ఓపెన్లో ఉంటే, మళ్ళీ ఆ రూల్ ఓపెన్గా ఉంటే ఎవరైనా ఏమైనా చేంజెస్ చేయొచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది లాక్ చేసేసి పాస్వర్డ్ సెట్ చేస్తారు దానికి, అంతేనా? లాక్ చేసి పాస్వర్డ్ సెట్ చేసేస్తారు. సో లాక్ చేసి పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం కాబట్టి వర్షన్ నెంబర్ 1 అనేది ఫ్రీజ్ అయిపోతుంది, అంతేనా? వర్షన్ 1 ఫ్రీజ్ అయిపోతుంది. వర్షన్ 1 ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మేబీ ఇప్పుడు మీకు ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి. సో ఫస్ట్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ, లాస్ట్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ, ఇలాంటివి ఏమైనా డిఫెక్ట్స్ వస్తే దెన్ ఏం చేస్తారు, ఈ సెక్షన్ ఓపెన్ చేసుకుంటారు ఇన్ యువర్ డెవ్ స్టూడియో, అంటే మీ డెవ్ సర్వర్లో ఈ సెక్షన్ ఓపెన్ చేస్తారు. అండ్ ఈ సెక్షన్లో చేంజెస్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు, బికాస్ వర్షన్ నెంబర్ 1 ఆల్రెడీ లాక్ అయిపోతుందని అనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు స్ప్రింట్ 1లో ఈ పార్ట్ డిజైన్ అయింది, ఈ పార్ట్ ఇంప్లిమెంటేషన్కి మేబీ 200 రూల్స్ ఉండొచ్చు, డేటా క్లాస్లో ఒక 100 ఉండొచ్చు, మేబీ @base క్లాస్లో ఉండొచ్చు, ఇలా మల్టిపుల్ రూల్స్ ఉంటాయి కదా. ఆల్ దీస్ మల్టిపుల్ రూల్స్ ఓకే వర్షన్ నెంబర్ 1లో ఉంటాయి జనరల్గా. సో అండ్ సో రూల్ సెట్లో వర్షన్ నెంబర్ 1, మేబీ సెకండ్ రూల్ సెట్లో వర్షన్ నెంబర్ 1. ఓకే, సో ఇలా డిఫాల్ట్గా వర్షన్ నెంబర్ 1 లాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ వర్షన్ నెంబర్ 1 అంటే మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ టీమ్ పుష్ చేయాలి అన్నప్పుడు విల్ లాక్ దిస్ పర్టికులర్ వర్షన్. అంటే ఈ రూల్ ఒక్కదాన్ని లాక్ చేసుకుని తర్వాత ఫస్ట్ నేమ్ ప్రాపర్టీని లాక్ చేసి లాస్ట్ నేమ్ ప్రాపర్టీని లాక్ చేసి ఇలా 200-300 ప్రాపర్టీస్ని ఇండివిజువల్గా లాక్ చేసుకోలేం.
ఇన్స్టెడ్ వీ విల్ బి లాకింగ్ ఇట్స్ వర్షన్. ఆ హోల్ వర్షన్ని లాక్ చేసేస్తే చాలు. సో అంటే మన రూల్ సెట్ ఓపెన్ చేసుకుంటే ఐ కెన్ సీ ఏ వర్షన్ విచ్ ఈజ్ లైక్ 010101 అండ్ దాన్ని మనం లాక్ చేస్తే చాలు. దాన్ని లాక్ చేసేస్తే ఆ హోల్ రూల్స్ అన్ని లాక్ అయిపోతాయి. సపోజ్ ఇది చూడండి. సో ఇక్కడ మనకి ఏమన్నా చేంజెస్ చేయడానికి పాసిబుల్ ఉందా? నో, బికాస్ దిస్ ఈజ్ ఇన్ ద లాక్డ్ స్టేట్. ఇక్కడ లాక్ సింబల్ వస్తుంది, ఈ రూల్ లాక్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేయలేరు, వాళ్ళు చేంజెస్ చేసినా సేవ్ చేయలేరు. ఓకే, అంటే ఒక రూల్ లాక్ స్టేట్లో ఉంటే ఓన్లీ వ్యూ యాక్సెస్సే ఉంటుంది దానికి. అప్డేషన్, డిలీషన్ ఆర్ ఎడిటింగ్, ఇన్సర్టింగ్ ఇలాంటివి థింగ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో వర్షన్ నెంబర్ 1 లాక్ చేసేసి టెస్టింగ్ టీం వాళ్ళకి పుష్ చేస్తే ఇవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఆఫ్టర్ దాట్ ఏం జరుగుతుందంటే, ఆఫ్టర్ దాట్ ఇది తీసుకోండి. సో ఇక్కడ వర్షన్ నెంబర్ 1 లాక్ చేసి చేసేస్తాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు టెస్టింగ్ టీమ్ వాళ్ళు డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు, సేయింగ్ లైక్ ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అనేది. ఇక్కడ అది వ్యాలిడ్ డిఫెక్టే, వీఆర్ సపోజ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ ఫిక్స్ ఇట్. సో ఫిక్స్ చేయటం అంటే ఏంటి? ఇక్కడ ఆ పర్టికులర్ సెక్షన్ రూల్ ఓపెన్ చేసుకుని చేయటమే. సో ఇప్పుడు ఆ సెక్షన్ రూల్ లాక్ అయిపోయింది కదా, యాజ్ ఐ టోల్డ్ యూ వర్షన్ నెంబర్ 1 అనేది లాక్ అయిపోయి ఉంటుంది. సో లాక్ అయిపోతే దెన్ ఎలాంటి చేంజెస్ ఎలా చేస్తాము అంటే, కొత్త రూల్ క్రియేట్ చేసుకుని అందులో చేంజెస్ చేయాల్సి వస్తుంది కదా. లాక్ అయిపోయింది, చేంజెస్ ఓపెన్ చేయరు. సో అంటే సేమ్ ఈ రూల్ అనేది పనికిరాదు. సిమిలర్ కైండ్ ఆఫ్ రూల్ క్రియేట్ చేసుకుని అందులో చేంజెస్ చేయాలి. సో సేమ్ నేమ్తో ఇంకో రూల్ క్రియేట్ చేసుకుంటే జనరల్గా అవ్వదు, కాబట్టి వీ విల్ క్రియేట్ దిస్ రూల్ ఇన్ ద సెకండ్ వర్షన్. అంటే దీనికే సెకండ్ వర్షన్ లాగా క్రియేట్ చేస్తాం. సో మీరు డెవలపర్స్, మీ మేనేజర్స్ ఏం చేస్తారంటే, వర్షన్ నెంబర్ 1ని మొత్తాన్ని లాక్ చేసేసిన తర్వాత వర్షన్ 2 అనేది క్రియేట్ చేస్తారు. వర్షన్ 2 క్రియేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వర్షన్ విల్ బి 010102. ఇది దానికున్న నెక్స్ట్ వర్షన్. అండ్ దాని తర్వాత ఉండే వర్షన్ ఏంటంటే 010103 అండ్ టిల్ 010199. ఇక్కడ వరకు వర్షన్స్ ఇంక్రిమెంట్ అవుతూ వస్తాయి, వన్ ఆఫ్టర్ అనదర్. వర్షన్స్ అనేది ఇలా ఇంక్రిమెంట్ అవుతూ వస్తాయి. సో దీని తర్వాత ఉండే నెక్స్ట్ వర్షన్ ఏంటంటే 010201 0102 ఇలా 99 వరకు ఉంటుంది. ఓకే, సో ఇలా 99 వరకు ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ లాస్ట్ వన్, దిస్ ఈజ్ కాల్డ్ ప్యాచ్ వర్షన్. సో దీన్ని మనం ప్యాచ్ వర్షన్ అంటాం. అండ్ దిస్ వన్, దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ వర్షన్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ వర్షన్. ఓకే, సో మైనర్ వర్షన్, ప్యాచ్ వర్షన్ అంటాం దీన్ని. దిస్ ఈజ్ మైనర్ వర్షన్ అండ్ దిస్ ఈజ్ మేజర్ వర్షన్. సో ఇప్పుడు రూల్స్ అన్నీ మనకి స్టార్టింగ్ ఈ వర్షన్లో ఉంటాయి, ఈ వర్షన్లో ఉంటాయి. సో ఈ వర్షన్ లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే ఆ లాక్ రూల్లో చేయలేం, కాబట్టి మీ మేనేజర్స్ ఒక కొత్త వర్షన్ క్రియేట్ చేస్తారు. అండ్ ఆ పర్టికులర్ వర్షన్ ఇదే ఉండాలని ఏమీ లేదు. సో సమ్వేర్ ఇలా కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఇలా కూడా ఉండొచ్చు, అంటే నెక్స్ట్ క్రియేటెడ్ వర్షన్ సేమ్ సీక్వెన్స్లో ఉండాలని ఏమీ లేకుండా సంథింగ్ డిఫరెంట్గా కూడా ఇస్తారు. ఎందుకంటే వర్షన్ నెంబర్కి సమ్ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద వర్షన్ నెంబర్ వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ చేంజెస్ ఇట్ ఈస్ హ్యావింగ్ విత్. అంతేనా? బేస్డ్ ఆన్ ద వర్షన్ నెంబర్ అందులో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో తెలుస్తాయి. సపోజ్ 1 సెకండ్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు విండోస్ వర్షన్ తీసుకోండి. సో విండోస్ 7.1 తర్వాత విండోస్ 7.2 ఇలా వస్తున్నాయి. అంటే ఫస్ట్ అఫీషియల్గా విండోస్ వర్షన్ 7 లాంచ్ చేశారు కదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు.
సో అది లాంచ్ అయిన తర్వాత అఫీషియల్గా చాలా గ్రాండ్ లాంచ్ జరుగుతుంది. అది లాంచ్ అయిన తర్వాత మేబీ అందులో 7.1.1 వర్షన్ నెక్స్ట్ డేనే రిలీజ్ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత 7.1.1.2 అనే వర్షన్ రిలీజ్ అవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్ వర్షన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి, బట్ దానికి ఎక్కడ పబ్లిసిటీ ఉండదు. సో ఇప్పుడు మనం ఒకసారి ల్యాప్టాప్ రీస్టార్ట్ చేస్తే సో విండోస్ ఈజ్ గెటింగ్ అప్డేటెడ్ అని వచ్చేస్తుంది అంతే. సో విండోస్ అప్డేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అని అంటుంది. ఓకే, సో ఇన్ దిస్ సినారియో ఏం జరుగుతుంది, మన ల్యాప్టాప్లో అంటే మనకున్న సాఫ్ట్వేర్లో ఎక్స్ట్రాగా ఇంకొన్ని చేంజెస్ వస్తున్నాయి. సపోజ్ నేను ఇప్పుడు విండోస్ 7 ల్యాప్టాప్ పర్చేస్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వైఫై కనెక్షన్ ఇష్యూ వస్తుంది అనుకుందాం. వైఫై కనెక్షన్ ఇష్యూ వస్తుంది అనుకుంటే దెన్ అప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కోడ్లో ఏదైనా చేస్తే నా ల్యాప్టాప్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? అవ్వదు. అండ్ వాళ్ళు నా ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడున్న కోడ్ ఫైల్స్ ఆర్ రూల్స్ మొత్తం లాక్డ్ స్టేట్లో ఉంటుంది జనరల్లీ. సో దానికి ఏం చేస్తారంటే ఏదైతే వైఫై డ్రైవర్ ఇష్యూ ఉందనుకుంటే దానిలో చేంజెస్ చేసి అండ్ ఆ పర్టికులర్ థింగ్ని మన దాని మీద డిప్లాయ్ చేస్తారు. సో ఆల్రెడీ మన దగ్గర వైఫై ఒకటి ఉంది, దాని మీద ఇది డిప్లాయ్ అవుతుంది. అంటే ఈ వైఫై ఫైల్ అనుకుంటే వర్షన్ 1 అండ్ 2, ఓకే, సెకండ్ వర్షన్ లోడ్ అయింది వైఫై డ్రైవర్స్లో. ఇప్పుడు లేటెస్ట్ ఇంకొకటి ఏదో వచ్చింది ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నాకు సెకండ్ది పిక్ అయితేనే కదా ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఫైలే పిక్ అయింది అనుకో డ్యూరింగ్ ప్రాసెసింగ్, దెన్ అగైన్ డిఫెక్టే. సో సెకండ్దే పిక్ అవ్వాలి. సో వర్షన్ నెంబర్ ఇలా క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది చిన్న చిన్న చేంజెస్ పెద్ద పెద్ద చేంజెస్ అని వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. సో ఎగ్జిస్టింగ్ కోడ్ మీద చిన్న చిన్న చేంజెస్ అంటే వైఫై సరిగా ఫిక్స్ అవ్వట్లేదు, ఇవన్నీ చిన్న చేంజెస్. వాళ్ళు దానికి ఒక బిల్డ్ ఇస్తున్నారు, ఆ బిల్డ్కి 7.1.1.1 ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇంకేమైనా మీకు రీస్టార్టింగ్ ఇష్యూ జరుగుతుంటే దెన్ రీస్టార్టింగ్ ఇష్యూ ఏమైనా జరుగుతుంది అనుకోండి, దెన్ సో దానికి కూడా సమ్ కైండ్ ఆఫ్ బగ్ ఏదో ఉన్నట్టు దాన్ని ఫిక్స్ చేయాలి అంటే ఎక్స్ట్రాగా ఇంకొక బిల్డ్ అనేది ఇస్తారు. ప్లీజ్ అప్డేట్ యువర్ విండోస్ అంటూ ఉంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, అగైన్ లేటెస్ట్ ఫైల్స్ మళ్ళీ డౌన్లోడ్ అవుతాయి అండ్ అందులో చేంజెస్తో మీది వర్క్ అవుతుంది. అంటే బై దట్ టైమ్ విండోస్ 7.1.2 అవ్వచ్చు, అంతే కదా. మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విండోస్ 8 అనేది లాంచ్ అవుతుంది. సో విండోస్ 8 లాంచ్ అవుతుందంటే ఏంటి దాని మీనింగ్? ప్రీవియస్ వర్షన్ కన్నా ఇందులో చాలా ఎక్స్ట్రా చేంజెస్ ఉన్నట్టే కదా. అంటే బై జస్ట్ సీయింగ్ దిస్ వర్షన్ నెంబర్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ చేంజెస్ ఇట్ ఈస్ హోల్డింగ్ విత్, అంతేనా. బై జస్ట్ సీయింగ్ ద వర్షన్ నెంబర్ అందులో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి అనేది ఒక నార్మల్ ఎండ్ యూజర్కి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు పెగా వర్షన్సే తీసుకోండి. పెగా 6.1 వచ్చింది, తర్వాత 6.2 వచ్చింది. అంటే మనకేమర్థమవుతుంది అక్కడ 6.1 మీద లిటిల్ ఎక్స్ట్రాగా చేంజెస్ ఏదో ఉన్నాయి, అందుకనే 6.2 అని రిలీజ్ చేశారు అని తెలుస్తుంది. ఆఫ్టర్ దాట్ 6.2.2 కూడా వచ్చింది, అది మనకు తెలియదు అసలు, విల్ నాట్ బాదర్ అబౌట్ దాట్. అంటే ఎగ్జిస్టింగ్ దాని మీద ఏదో చిన్న చేంజ్ ఏదో ఉన్నట్టే. ఓకే, తర్వాత 6.3 6. ఇలా వస్తూనే ఉన్నాయి. అండ్ సడన్గా 7th వర్షన్ లాంచ్ చేసేసారు. ఓకే, 6.5 6 7 ఇవేమి లేవు, డైరెక్ట్గా 7th వర్షన్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు 7th వర్షన్ లాంచ్ అవుతుంటే మనకేమర్థమైంది, ఏమర్థమవుతుంది? సో 6.3 తర్వాత ఏదో పెద్ద చేంజెస్ అయ్యే ఉన్నట్టున్నాయి, అందుకే మేజర్ వర్షన్ ఇంక్రిమెంట్ చేసేస్తారని తెలుస్తుంది కదా. సేమ్ అదే వాళ్ళు 6.5 ఇలా రిలీజ్ చేయొచ్చు, బట్ 7th వర్షన్ కింద లాక్ చేశారు, రిలీజ్ చేశారు. ఆఫ్టర్ దాట్ 7.1 7.2 7.3 7.4 వచ్చింది. తర్వాత 7.5 రాకుండా డైరెక్ట్ 8th వర్షనే వచ్చేసింది. సో వీళ్ళు రిలీజ్ చేసిన 8th వర్షన్ 7.5 అని రిలీజ్ చేయొచ్చు, బట్ ఒక నార్మల్ ఎండ్ యూజర్స్ మనకేమర్థమవుతుంది
7.4కి 7.5కి పెద్ద చేంజెస్ ఏమీ లేవు, చిన్న చిన్నవి అయి ఉంటాయి అనుకుంటాం కదా. సో అంటే వర్షన్ నెంబర్కి చాలా చాలా ప్రయారిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్రియేట్ చేసుకునే సెక్షన్ ఇలా ఉందనుకుందాం, 010101. అండ్ ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారు. సో అది మనం ఫిక్స్ చేయాలంటే ఈ సెక్షన్ ఓపెన్ చేసుకుని చేంజెస్ చేయాలి. ఈ వర్షన్ లాక్ అయిపోయింది, దీనిలో ఎలాంటి చేంజెస్ చేయలేరు. సో యువర్ మేనేజర్ హ్యాస్ టు క్రియేట్ వన్ మోర్ వర్షన్ ఫర్ దిస్. సో అక్కడ 010102 అని క్రియేట్ చేస్తారు. ఎందుకు? ఎగ్జిస్టింగ్ వర్షన్ మీద వెరీ వెరీ స్మాల్ ప్యాచ్ చేంజెస్ కాబట్టి ప్యాచ్ వర్షన్ ఇంక్రిమెంట్ అవుతూ చేస్తారు, అంతే. సపోజ్ ఇప్పుడు సడన్గా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు 7th వర్షన్లో ఉన్నారనుకోండి. 7th వర్షన్లో ఉంటే మీకు ఒక డిఫెక్ట్ వస్తున్నప్పుడు, ఓకే, ఒక డిఫెక్ట్ వస్తున్నప్పుడు యాజ్ ఏ డెవలపర్ ఏం చేయాలి? ఒక న్యూ వర్షన్ క్రియేట్ చేయించుకుని ఇందులో ఫిక్స్ చేస్తూ ఉండాలి. ఒక టీంలో 10 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఒక 2 మెంబర్స్ ఏమో డిఫెక్ట్ ఫిక్సెస్ చేస్తున్నారు, అండ్ మేబీ 8 మెంబర్స్ ఏమో అప్గ్రేడ్ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు కన్సిడర్. సో ఇప్పుడు అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో 7th వర్షన్లో ఉన్న రూల్స్ మొత్తాన్ని 8th వర్షన్లోకి మూవ్ చేయటం, అంతేనా? 8th వర్షన్లోకి మూవ్ చేయటం. సో ఇప్పుడు 8th వర్షన్లో సెక్షన్స్ మొత్తం టెంప్లెట్స్తో చేయాలి కదా, సెక్షన్ మొత్తం టెంప్లెట్స్తో చేయాలి. సో అంటే ఈ ఎగ్జిస్టింగ్ వర్షన్ని, ఇప్పుడు ఏదైతే వర్షన్ ఉందో ఈ ఎగ్జిస్టింగ్ వర్షన్కి మేబీ 8 మెంబర్స్ దీని మీద వర్క్ చేస్తారు ఫర్ అప్గ్రేడింగ్, అండ్ మేబీ డిఫెక్ట్ ఫిక్సింగ్ వాళ్ళు వేరే చేంజెస్ చేయాలి. సో ఇప్పుడు మీ మేనేజర్ ఇప్పుడు 2 వర్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో 010102 వర్షన్ ఫర్ ద డిఫెక్ట్ ఫిక్సింగ్. మీరు డిఫెక్ట్ ఫిక్సెస్ అంతా ఈ వర్షన్లో చేయండి అని చెప్పొచ్చు, యూ విల్ టెల్ ఇన్ దట్ వే. అండ్ వేరే టీం వాళ్ళు ఉన్నారు అప్గ్రేడ్ రిలేటెడ్ అయితే సేమ్ సెక్షన్ మీదే వర్క్ చేయాలి. దట్ ఈస్ లైక్ ఇందులో మొత్తం టెంప్లెట్స్ అంటే చాలా మేజర్ వర్క్ కదా, అది మేజర్ చేంజ్ ఉంది దీనికి నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయబోయే దానికి. సో దట్ ఈస్ ద రీజన్ నెక్స్ట్ వర్షన్ ఇలా క్రియేట్ చేయొచ్చు. అంటే వర్షన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వర్షన్ ఇదే ఆర్డర్లో ఇలాగే క్రియేట్ చేయాలని ఏమీ లేదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ వర్క్, మీరు క్రియేట్ చేసే వర్క్ ఎలాంటిది అన్న బేస్ చేసుకుని. ఓకే, సో డిఫాల్ట్గా ఉండే వర్షన్ నెంబర్ ఇది, అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ అయ్యేది ఏంటంటే దిస్ ప్యాచ్ 1, అండ్ మేబీ దిస్ ఈజ్ మైనర్ అండ్ దిస్ ఈజ్ మేజర్ వర్షన్స్, ఇలా. ఓకే, ఇలా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఏ వర్షన్ అండ్ హౌ ద ఇంక్రిమెంటింగ్ ఆర్డర్ అని క్లియర్గా తెలిసింది. సో ఇప్పుడు మేబీ స్ప్రింట్ నెంబర్ 1 కంప్లీట్ అయింది అనుకుంటే మీ మేనేజర్ ఏం చేయాలి? వర్షన్ నెంబర్ 1 మొత్తం లాక్ చేయాలి, అంటే ఈ పర్టికులర్ సెక్షన్ని లాక్ చేయాలి. అండ్ దీనికి ఉన్న ఫ్లో యాక్షన్, దీనికి ఉన్న ఫ్లో రూల్, మేబీ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ, ఇలా ఎవ్రీథింగ్ లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వన్ ఆఫ్టర్ అనదర్ రూల్స్ లాక్ చేసుకోవటం పాసిబుల్ కాదు. ఫర్ దాట్ ఈ రూల్స్ అన్ని 010101 వర్షన్లో ఉంటాయి కాబట్టి వర్షన్ లాక్ చేసేస్తే చాలు. ఓకే, వర్షన్ షుడ్ బి స్ట్రైట్ అవే లాక్డ్, వర్షన్ లాక్ చేస్తే చాలు. సో ఇప్పుడు హౌ టు లాక్ దట్ వర్షన్ అనేది చూద్దాం. ఓకే, ఇదంతా మీ మేనేజరే చేస్తారు. హౌ టు లాక్ దిస్ వర్షన్, అండ్ తర్వాత హౌ టు క్రియేట్ నెక్స్ట్ న్యూ వర్షన్, ఆర్ హౌ టు క్రియేట్ సమ్ వర్షన్ విత్ సమ్ అదర్ ర్యాండమ్ నెంబర్, ఇవన్నీ తెలియాలి. సో ఇప్పుడు ఫర్ లాకింగ్ వర్షన్ ఏం చేయాలి అంటే, వర్షన్స్ అంటే ఎక్కడ ఉంటాయి? అప్లికేషన్ డెఫినేషన్లో రూల్ సెట్స్ ఉంటాయి. ఈ రూల్ సెట్స్కి సమ్ వర్షన్స్ లాగా ఉంటాయి, అంతేనా? ఈ రూల్ సెట్లో మేబీ హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ ఉండొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ రూల్కి సమ్ వర్షన్ ఉంటుంది, వర్షన్ నెంబర్ 1 లాగా డిఫాల్ట్. సో లెట్ మీ ఓపెన్ దిస్ రూల్ సెట్, అండ్ ఆ రూల్ సెట్లో అగైన్ వర్షన్స్ లాగా ఉంటాయి. వర్షన్ నెంబర్ 1 దిస్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ స్టిల్ ఓపెన్, వర్షన్ నెంబర్ 1 ఓపెన్లోనే ఉంది.
ఫైన్. సో ఆఫ్టర్ దిస్ మన డెవలప్మెంట్ వర్క్ అయిన తర్వాత వీ హ్యావ్ టు లాగ్ దిస్ వర్షన్ నెంబర్ 1. ఓకే, వీ హ్యావ్ టు లాగ్ దిస్ వర్షన్ నెంబర్ 1 అండ్ సెకండ్ వర్షన్ ఎలా క్రియేట్ చేయాలి అని చూస్తాం. ఓకే, సో టు లాక్ దిస్ వర్షన్ మీ మేనేజర్స్ ఇక్కడ లాక్ అండ్ సేవ్ క్లిక్ చేస్తారు. వర్షన్ నెంబర్ 1 అనేది లాక్ అయిపోతుంది. సో లాక్ అయిపోయిన తర్వాత యూ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్. ఎందుకు? దీనికి పాస్వర్డ్ ఇవన్నీ తెలియాలి. ఓకే, యూ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్. ఒక పాస్వర్డ్ ఇవ్వండి. వర్షన్ నెంబర్ 1 అనేది లాక్ చేసేసాం. సో ఇప్పుడు లాక్ చేసిన తర్వాత డిఫెక్ట్స్ ఏమన్నా వస్తే చేంజెస్ చేయాలంటే పాసిబుల్ కాదు కాబట్టి లెట్ మీ యాడ్ ఏ న్యూ వర్షన్. మీ మేనేజర్స్ ఇంకొక వర్షన్ క్రియేట్ చేసేస్తారు. సో నెక్స్ట్ హైయెస్ట్ వర్షన్ ఇది వచ్చేస్తుంది ఇమీడియట్గా. మీరు ఇలా కాకుండా ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్షన్ 010102 అనుకోండి. లెట్ మీ క్రియేట్ అండ్ లెట్ మీ సేవ్ దిస్. అంటే ఈ పర్టిక్యులర్ రూల్ సెట్లో వీఆర్ హ్యావింగ్ 2 వర్షన్స్. ఈ రూల్ సెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ రూల్, ఈ రూల్ సెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు 2 వర్షన్స్ కనిపించాలి. బట్ ఫస్ట్ వర్షన్లో ఎలాంటి క్రియేషన్స్ పాసిబుల్ ఉండదు కాబట్టి అది కనపడదు. సో ఫస్ట్ది కూడా ఓపెన్లో ఉంటే దెన్ ఇక్కడ ఫస్ట్ వన్ సెకండ్ వన్ అన్నీ కనిపిస్తాయి. సో అంటే బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ రూల్ సెట్స్ డిఫైన్ అవుతాయి. బేస్డ్ ఆన్ ద రూల్ సెట్ ఇట్స్ వర్షన్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రూల్ సెట్లో వర్షన్స్ క్రియేట్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే వర్షన్ నెంబర్ 1 ఉంటుంది. బై డిఫాల్ట్గా రూల్ సెట్ ఏదైనా 010101 కదా. సో ఇప్పుడు సెకండ్ రూల్ సెట్లో కూడా ఫస్ట్ వర్షన్ని లాక్ చేసేసి లాక్ చేసేసి అగైన్ ఇందులో సెకండ్ వర్షన్ మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. ఓకే, 010102. లెట్ మీ సేవ్ దిస్. సో అలా ఎవ్రీ రూల్ సెట్లో వర్షన్ నెంబర్ 1ని క్లోజ్ చేసి వర్షన్ నెంబర్ 2ని క్రియేట్ చేసుకుందాం. సో లెట్ మీ డూ సేమ్ ఫర్ దిస్ వన్. లాక్ అండ్ సేవ్. Submit this. Create one more. Again create and save. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ దానికి కూడా సేమ్ అదే. ఈ రూల్ సెట్లో కూడా వర్షన్ నెంబర్ 1ని లాక్ చేసేద్దాం. And let me create one more version for the same and save it. ఓకే, సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ రూల్ సెట్స్లో కూడా వర్షన్స్ ఉన్నాయి. లెట్ us లాక్ దట్ వర్షన్ నెంబర్ 1 and create new one. Add another, create, save. సిమిలర్గా దీనికి కూడా submit and save. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్లో దానికి ఉన్న రూల్ సెట్స్కి వర్షన్ 1 లాక్ చేసేసాము, వర్షన్ 2 అనేది క్రియేట్ చేసుకున్నాం. నా ఇప్పుడు మీరు కొత్తగా ఏ రూల్ అయినా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న రూల్ సెట్లో ఓన్లీ వర్షన్ నెంబర్ 2 కనిపిస్తుంది, వర్షన్ నెంబర్ 1 కనపడదు. బికాస్ క్రియేటింగ్ ఏ రూల్ ఇన్ ద లాక్డ్ రూల్ సెట్ ఈజ్ లాక్డ్ వర్షన్ ఈజ్ నాట్ అలౌడ్. అంతే కదా. సపోజ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్ ఓపెన్ చేసి చూడండి. సో మన ఎగ్జిస్టింగ్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి. సో దీనికి వర్షన్ నెంబర్ 1 అనేది ఉంది డిఫాల్ట్గా, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ బటన్ లైక్ డిలీట్ ఆర్ సేవ్. ఓకే, ప్రీవియస్గా వీ అండర్స్టూడ్ లైక్ డిలీట్ అండ్ సేవ్ చూసాం, బట్ ఇప్పుడు అవి ఉండవు. బికాస్ వర్షన్ నెంబర్ 1 ఈజ్ కంప్లీట్లీ ఫ్రీజ్డ్. ఓకే, కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. కన్సిడర్ ఇప్పుడు ఒక డిఫెక్ట్ వస్తే, ఇప్పుడు ఒక డిఫెక్ట్ వచ్చింది అనుకోండి. ఆ డిఫెక్ట్ ఏంటి? సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారు. దట్ ఈస్ లైక్ ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అనేది ఒక డిఫెక్ట్.
అండ్ మేబీ లాస్ట్ నేమ్ ఈజ్ ఆల్సో నాట్ మ్యాండేటరీ అనేది వేరే డిఫెక్ట్గా లాక్ చేశారు. జనరల్గా ఈ రెండు కలిపి ఒక డిఫెక్ట్లో లాక్ చేసేయాలి. సో ప్రతి చిన్న చిన్న దానికి సెపరేట్ డిఫెక్ట్ లాక్ చేసి డిఫెక్ట్స్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తే దెన్ డెవలపర్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇవన్నీ సిమిలర్ డిఫెక్ట్సే కదా, వై కాంట్ ఇంక్లూడ్ ఇన్ వన్ సింగిల్ డిఫెక్ట్, ఇలా ఫైటింగ్ అవుతూ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు 2 సెపరేట్ డిఫెక్ట్స్ లాక్ చేశారు బై మిస్టేక్ అనుకుందాం. అందులో డెవలపర్ 1 డిఫెక్ట్ నెంబర్ 1 మీద వర్కింగ్, డెవలపర్ 2 డిఫెక్ట్ నెంబర్ 2 మీద వర్కింగ్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరికి ఏమర్థమవుతుంది? వర్షన్ నెంబర్ 1 లాక్ అయిపోయింది అనేది. ఓకే, సో అప్పుడు మీ మేనేజర్స్ మీరు అడుగుతారు, సో ఏ వర్షన్లో క్రియేట్ చేసి సేవ్ యాజ్ చేసుకోవాలి అని అడుగుతారు. సో మీ మేనేజర్ సంథింగ్, ఐ హ్యావ్ క్రియేటెడ్ వర్షన్ నెంబర్ 2 ఫర్ దట్, ప్లీజ్ సేవ్ యాజ్ దేర్ అని అంటారు. సో ఇఫ్ యూ సేవ్ యాజ్, ఓకే, ఇఫ్ యూ సేవ్ యాజ్, మీకు ఇక్కడ వర్షన్ నెంబర్ 1 కనపడదు, వర్షన్ 2 ఉంటుంది. సో క్రియేట్ అండ్ ఓపెన్, సో క్రియేట్ అండ్ ఓపెన్, మనకి వర్షన్ నెంబర్ 2 క్రియేట్ అవుతుంది. ఓకే, సో హియర్ వర్షన్ నెంబర్ 2 అనేది స్టిల్ ఓపెన్ లో ఉంది కాబట్టి ఐ కెన్ సీ సేవ్ అండ్ డిలీట్ ఆప్షన్. ఓకే, సేవ్ అండ్ డిలీట్ ఆప్షన్స్ కనిపిస్తాయి బికాస్ దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ద డెవలప్మెంట్ ఫేజ్. డెవలప్మెంట్ ఫేజ్ లో ఉంది. ఫస్ట్ వర్షన్ అది డెవలప్మెంట్ క్రాస్ అయిపోయి టెస్టింగ్ టీమ్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ ఈస్ లాక్డ్. వెరాస్ వర్షన్ నెంబర్ 2 దట్ షుడ్ బి అవైలబుల్. సో దట్ షుడ్ బి అవైలబుల్. సో ఇప్పుడు డెవలపర్ 1 అతని చేంజెస్ అతను చేసుకుంటున్నాడు. ఓకే, ప్యారల్ గా డెవలపర్ 2 కూడా అతను చేంజెస్ చేసుకుంటున్నాడు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు 2 డెవలపర్స్ ఒకే రూల్ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలియటం కోసమే. సో ఫర్ దట్ ఏం చేద్దామంటే లెట్ us క్రియేట్ వన్ మోర్ ఆపరేటర్ ఐడి ఫర్ డెవలపర్ 2. అంటే 2 డెవలపర్స్ ప్యారల్ గా లాగిన్ అయ్యి అవుట్పుట్ ఎలా ఉంటుందని చూడటం కోసం. ఓకే, సో ఇప్పుడు డెవలపర్ 1 కి ఆపరేటర్ ఐడి ఉంది. లెట్ us క్రియేట్ వన్ మోర్ ఆపరేటర్ ఐడి ఫర్ డెవలపర్ 2. సో వన్ మోర్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయడం అంటే ఏం చేస్తాం? జనరల్గా ఆర్గనైజేషన్ ఆపరేటర్ ఐడి ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అండర్ ఆర్గనైజేషన్ ఆపరేటర్ ఐడి అని ఉంటుంది. ఓకే, బట్ కొన్ని వర్షన్స్లో 8.5లో మేబీ సబ్ వర్షన్ లైక్ ఇక్కడ ఆర్గనైజేషన్ కాకుండా కంపెనీ అని కూడా ఉంటుంది. ఓకే, బట్ అందులో ఆప్షన్స్ సేమ్. సో ఆపరేటర్ ఐడి అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేమ్ అండ్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తారు. ఫర్ దాట్ ఇక్కడ మీరు లాట్ మెనీ థింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ ఫుల్ నేమ్, వాట్ ఈస్ లాస్ట్ నేమ్, అండ్ రైట్ సైడ్ సంథింగ్ లైక్ యాక్సెస్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. సో అంటే ఇవన్నీ ఇంపార్టెంటే, యాక్సెస్ గ్రూప్ ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ ఇవన్నీ మనకి మేబీ డే 1 తెలియకపోవచ్చు కదా. నేను ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అండ్ టుమారో ఇఫ్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఆపరేటర్ ఐడి ఫర్ అనదర్ పర్సన్, మనకి ఇవేమీ తెలియవు. ఫర్ దట్ ఏం చేస్తామంటే ఆపరేటర్ ఐడి క్రియేషన్కి మీరు ఏది ఫస్ట్ నుంచి చేయక్కర్లేదు. సో యూ కెన్ స్ట్రైట్ అవే ఓపెన్ యువర్ ఓన్ ఆపరేటర్ ఐడి అండ్ ఇక్కడ నుంచి సేవ్ యాజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి సేవ్ యాజ్ చేసుకోవచ్చు. మేబీ loans1@s.com, అంటే ఇది సెకండ్ ఆపరేటర్ ఐడి, ఇది అనుకుందాం. సెకండ్ ఆపరేటర్ ఐడి ఇది అనుకోండి. లెట్ మీ సేవ్ ఇట్. అంటే సెకండ్ ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోయింది. సెకండ్ ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోయింది. సో ఈ సెకండ్ ఆపరేటర్ ఐడి కూడా ఇఫ్ యూ కెన్ లాగిన్, అతనికి పాస్వర్డ్ కావాలి కదా. ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిందంటే హీ హ్యాస్ టు లాగిన్ నౌ. సో ఇక్కడ పాస్వర్డ్ ఏముంటుంది? సో మనం సేవ్ యాజ్ చేస్తున్నాం కాబట్టి పాస్వర్డ్ కూడా సేవ్ యాజ్ అయిపోతుంది. ఓకే, పాస్వర్డ్ కూడా సేవ్ యాజ్ అయిపోతుంది. సో లెట్ మీ ఓపెన్ దిస్ ఇన్ సెపరేట్ సెషన్. మేబీ and rules. ఫైన్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే డెవలపర్ 2
if he is also trying to make some changes in the same section. So developer 1, he has opened this section and making changes. డెవలపర్ 1 తన చేంజెస్ ఏదో చేసుకోవాలి, డెవలపర్ 2 కూడా అతను చేంజెస్ చేసుకోవాలి. సో డెవలపర్ 1 చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ నేమ్ షుడ్ బి మ్యాండేటరీ అనేది అతనుకున్న డిఫెక్ట్. సో ఫర్ దాట్ హీ విల్ జస్ట్ మేక్ హిస్ చేంజెస్ రిక్వైర్డ్ ఆల్వేస్ అని సబ్మిట్ చేసి సేవ్ చేసుకొని అండ్ ఒకసారి అతను అవుట్పుట్ చెక్ చేసుకొని ఒకసారి నుంచి రన్ చేసి చూద్దాం. ఓకే, సో అతని చేంజెస్ అన్ని పర్ఫెక్ట్గా లోడ్ అవుతున్నాయి. సో ఇష్యూ ఈజ్ ఫిక్స్డ్ అన్నట్టు మార్క్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు అండ్ హీఈస్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ చేంజెస్ అనుకోండి. ప్యారల్గా డెవలపర్ 2 వాట్ హీస్ ట్రైంగ్ టు డూ, ఇతని చేంజెస్ మీద ఇతను కాన్సన్ట్రేట్ చేసుకుంటాడు. మేబీ లాస్ట్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ అనేది ఇతనుకున్న ఇష్యూ అనుకోండి. సో ఫర్ దట్ హీ విల్ జస్ట్ ఓపెన్ దిస్ అండ్ ఇక్కడ ఇతను చేంజెస్ చేసుకుంటున్నాడు. సో ఇఫ్ వి క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఇప్పుడు రన్ చేసి చూస్తే హీ విల్ ఆల్ ద టైమ్ థింక్ అబౌట్ హిస్ చేంజెస్ కాబట్టి లాస్ట్ నేమ్ మ్యాండేటరీ ఉందో లేదో చూసుకుంటాడు. అండ్ బై దిస్ టైం మనం ఫ్లో రన్ చేసి చూస్తుంటే ఫస్ట్ నేమ్ అనేది చేంజెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ నేమ్ కూడా మ్యాండేటరీ రావాలి అంటే డెవలపర్ 1 చేంజెస్ పోయాయి, అంతే కదా. డెవలపర్ 1 చేంజెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అంటే వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్, ఇఫ్ 2 డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ రూల్ ప్యారలల్గా, ఇఫ్ 2 డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ థింగ్, దెన్ ఎవరైతే లేటెస్ట్గా సేవ్ చేస్తారో వాళ్ళ చేంజెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అంటే ప్రీవియస్గా ఉన్న చేంజెస్ పోతున్నాయి. సో 2 డెవలపర్స్ ఒకేసారి స్క్రీన్ ఓపెన్ చేసుకున్నారు అండ్ అతని చేంజెస్ ఏదో అయిపోయాయి అండ్ ఇతని చేంజెస్ తర్వాత అయిపోయాయి. సో ఇప్పుడు అతను సేవ్ చేసిన ఇక్కడ ఇంపాక్ట్ అవ్వదు బికాస్ ఇది ఆల్రెడీ లోడెడ్ స్క్రీన్. ఓకే, సో డెవలపర్ 1 డెవలపర్ 2 ఇద్దరు 9 o'clock ఒక సెక్షన్ ఓపెన్ చేశారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ డెవలపర్ 1 నేను 10 o'clock సేవ్ చేసేస్తాను. సో అంటే సర్వర్లో నా చేంజెస్ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ మీరు ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు సేవింగ్ ఇట్ అట్ 12 o'clock అంటే మీరు చేంజెస్ చేసిన ఇంపాక్ట్ అవుతాయి. మీరు 9 o'clock ఓపెన్ చేసుకున్న సెక్షన్ మీద చేంజెస్ చేస్తున్నారంటే ఓల్డ్ దాని మీద మీరు చేంజెస్ యాడ్ చేస్తున్నారు. నా చేంజెస్ లేవు కదా, నా చేంజెస్ ఉండవు. సో అంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ప్యారలల్ డెవలప్మెంట్ 100% one of our changes will be lost. అంతేనా? So one of our changes will be lost. So parallel development is not at all allowed in any technology. పెగాలోనే కాదు, ఎక్కడైనా ప్యారలల్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ కాదు. సో జావా ప్రాజెక్ట్స్ తీసుకోండి, సో ఇద్దరు ఒకే ఫైల్ మీద వర్క్ చేయాలంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, .NET ప్రాజెక్ట్ వాట్ ఎవర్, సో ప్యారలల్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో ఇక్కడ పిఆర్పిసిలో దాన్ని బ్లాక్ చేసేస్తాము బై ఏ కాన్సెప్ట్ కాల్డ్ చెక్ ఇన్ చెక్అవుట్. ఓకే, ఎక్కడైనా పిఆర్పిసి కాదు. సో దేర్ విల్ బి ఏ కాన్సెప్ట్ కాల్డ్ చెక్ ఇన్ చెక్అవుట్. సో ఈ చెక్ ఇన్ చెక్అవుట్లో ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఇఫ్ వీ బోత్ ఆర్ 2 డెవలపర్స్, నేను ఫస్ట్ రూల్ని ఓపెన్ చేస్తున్నాను అనుకుంది. సో ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ రూల్ నెంబర్ 1, వాట్ విల్ హ్యాపెన్, దెన్ ఆ పర్టికులర్ రూల్ మీద లాక్ అనేది ఎక్వైర్ అయిపోతుంది. సో ఆ పర్టికులర్ రూల్ మీద లాక్ వచ్చేస్తుంది. ఇన్ దట్ సినారియో ఓన్లీ ఐ హ్యావ్ టు మేక్ ద చేంజెస్. ఓకే, ఓన్లీ ఐ హ్యావ్ టు మేక్ ద చేంజెస్. ఓకే, నేను చేంజెస్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని లాక్ రిలీజ్ చేస్తే తప్ప వేరే డెవలపర్ ఓపెన్ కూడా చేయలేడు. ఓపెన్ ఇన్ ద సెన్స్ జస్ట్ వ్యూ వరకు చూడగలుగుతారు తప్ప హీ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్. ఇఫ్ ఈస్ ట్రైంగ్ టు మేక్ చేంజెస్, it will throw one error saying like this is being developed by first operator ఇలా వస్తుంది. సో అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఓన్లీ. సో ఎవరైతే ఫస్ట్ ఓపెన్ చేస్తారో వాళ్ళ నేమ్తో లాక్ ఎక్వైర్ అయిపోతుంది
అండ్ ఆ పర్టికులర్ రూల్ మీద వేరే వాళ్ళు ఎవరు చేంజెస్ చేయడానికి ఉండదు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు మార్నింగ్ 9 o'clock రూల్ ఓపెన్ చేసుకుని ఈవినింగ్ 5 వరకు వర్క్ చేస్తూనే ఉంటే కనుక వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు కదా. మీకు చాలా మెయిల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి. ఓకే, సో హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ యూ, సో ఐఎమ్ హ్యావింగ్ వెరీ స్మాల్ చేంజ్. మీరు ఒక్కసారి లాక్ రిలీజ్ చేస్తే నేను ఒక్కసారి లాక్ అక్వైర్ చేసుకున్న ఆ చేంజెస్ చేసి వెంటనే రిలీజ్ చేసేస్తాను. ఇలాంటి థింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇలాంటి థింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే జస్ట్ టు అవాయిడ్ దిస్ ప్యారలల్ డెవలప్మెంట్ మనకి ఈ కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు మీరు ఒక్కడే వర్కింగ్ అనుకోండి, మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు వేరే వాళ్ళతో. ఓకే, సో ఇప్పుడు మీరు మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేసుకుని మొత్తం మీరే చేంజెస్ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు లాక్ రిలీజ్ చేయడం మర్చిపోయారు ఆ రూల్ మీద. ఇన్ దట్ సినారియో మేబీ ఆన్ సైడ్ టీమ్ ఒకళ్ళు ఉన్నారు మీకు మీ వర్క్ కంటిన్యూషన్ వాళ్ళు చేస్తారు మీరు ఇచ్చే అప్డేట్ బట్టి జనరల్గా. ఓకే, అండ్ వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు అప్డేట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ప్యారలల్ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. ఫైన్. సో దట్ ఈస్ ద సినారియో. ఏం జరుగుతుంది, మీరు లాక్ ఎక్వైర్ చేసుకుని రిలీజ్ చేయడం మర్చిపోతే మీకు హోల్ నైట్ కాల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళకి అది డే టైం, మీకు హోల్ నైట్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో వై డిడ్ యూ రిలీజ్ ద లాక్, సారీ వై డిడ్ యూ నాట్ రిలీజ్ ద లాక్. ఓకే, సో ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు కాబట్టి కెన్ యూ ప్లీజ్ లాగిన్ క్విక్లీ అండ్ రిలీజ్ ద లాక్, ఆర్ ఒకసారి ఆఫీస్కి రాగలుగుతారా, ఆర్ కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ పాస్వర్డ్. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ అక్వైరింగ్ ద లాక్ కంటిన్యూస్లీ. మీరు లాక్ అక్వైర్ చేసుకున్న తర్వాత మీ చేంజెస్ తర్వాత మీరు రిలీజ్ చేసేయాలి. సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్. ఓకే, సో చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ అనేది అంటాము. సో ఇన్ పెగా హౌ టు ఇంప్లిమెంట్ దట్ చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఫర్ దాట్ అది అప్లికేషన్లో రూల్ సెట్స్ ఉంటాయి కదా, రూల్ సెట్ లెవెల్లో చెక్ ఇన్ చెక్అవుట్ ఉంటుంది. ఈ పర్టికులర్ రూల్ సెట్కి వర్షన్స్ ఉంటాయి. అండ్ దెన్ ఈ రూల్ సెట్కి దేర్ విల్ బి సంథింగ్ లైక్ చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్. అంటే మీరు సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్తే సో దేర్ విల్ బి లైక్ చెక్ ఇన్ చెక్అవుట్. సో ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీరు యూజ్ చెక్అవుట్ అనే చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే చాలు. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సేవ్, ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సేవ్, సిమిలర్గా అన్నిటికీ అది అప్లై చేద్దాం. ఎవ్రీ రూల్ సెట్కి మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి. ఎవ్రీ రూల్ సెట్కి చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ రూల్ సెట్ వీఆర్ జస్ట్ అప్లైయింగ్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దాని పేరెంట్ అప్లికేషన్లో ఈ ఫ్రేమ్వర్క్ దానికి కూడా చెక్ ఇన్ చెక్అవుట్ అప్లై చేద్దాం. ఓకే, ఫైన్. సో చెక్ ఇన్ చెక్అవుట్ అప్లై చేసేసాము. సో నా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్ ఏదైనా ఒకసారి ఓపెన్ చేసి చూస్తే, ఓకే, సో ఇది ఆల్రెడీ లోడ్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ సీ డిలీట్ సేవ్ ఆప్షన్స్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే ఈ పర్టికులర్ రూల్కి సమ్ ఎక్స్ట్రా, నాట్ ఓన్లీ పర్టికులర్ రూల్, ఈ వర్షన్స్ ఆర్ ఈ రూల్ సెట్స్కి సెపరేట్గా బటన్స్ వచ్చాయి. అదేంటంటే చెక్అవుట్ అనే బటన్ కూడా వస్తుంది. సో ఎక్స్ట్రాగా చెక్అవుట్ అనే ఒక బటన్ కూడా వస్తుంది. సో సేవ్ యాజ్ డిలీట్ నార్మల్గానే ఉంటే చెక్అవుట్ కూడా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్ లాకింగ్ సింబల్ కూడా ఉంటుంది. అండ్ సిమిలర్గా డెవలపర్ 2 క్లోజ్ చేసేసామా, లెట్ మీ అగైన్ క్విక్లీ లాగిన్. సో డెవలపర్ 2 కూడా అదే సెక్షన్ ఓపెన్ చేయడానికి చూస్తుంటే సో ఫర్ బోత్ ఆఫ్ దెమ్ చెక్అవుట్ అనేది బటన్ కనిపిస్తుంది. సో చెక్అవుట్ అంటే దట్ ఈస్ స్టిల్ ఇన్ ద డెవలప్మెంట్ ఫేజ్ అని. ఓకే, నార్మల్గా ప్రైవేట్ ఎడిట్ అనే బటన్ కనిపిస్తే ఆ రూల్ లాక్ అయిపోయింది, కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది.
నో మోర్ చేంజెస్ అలౌడ్. బట్ మీకు ఒక రూల్కి చెక్అవుట్ కనిపిస్తుందంటే దెన్ ఆ పర్టికులర్ రూల్ డెవలప్మెంట్ స్టేట్లోనే ఉంది, ఆ రూల్ డెవలప్మెంట్ స్టేట్లోనే ఉంది అండ్ ఎడిషనల్గా అవైలబుల్గా ఉంది అని దాని మీనింగ్, అవైలబుల్ ఫర్ డెవలప్మెంట్ అని. నా ఇప్పుడు మనం చెక్అవుట్ క్లిక్ చేస్తున్నాం, డెవలపర్ 1 లాగా చెక్అవుట్ క్లిక్ చేస్తున్నాం. సో చెక్అవుట్ క్లిక్ చేసుకుని ఇక్కడ చేంజెస్ అన్నీ చేసుకోవాలి. సో ఇక్కడ చేంజెస్ అన్నీ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఇది ఆల్వేస్ అని ఇస్తున్నాం అండ్ మేబీ ఇది రిమూవ్ చేసేస్తున్నాం అనుకోండి. ఓకే, ఫస్ట్ వన్ మ్యాండేటరీ, ఇది రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేస్తాం. ఇప్పుడు ఫ్లో రూల్ రన్ చేస్తే దెన్ మనకి చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయా అవ్వవా? లెట్ మీ రన్ ద ఫ్లో రూల్ అండ్ చెక్. రిఫ్లెక్ట్ అవుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో అంటే ద చేంజెస్ వాట్ ఎవర్ ఐఎమ్ మేకింగ్ అవి మనకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు డెవలపర్ 2, సో డెవలపర్ 2 ఇతను ఫ్లో రూల్ రన్ చేస్తే దెన్ డెవలపర్ 1 చేసిన చేంజెస్ కనపడవు. ఓకే, డెవలపర్ 1 చేంజెస్ కనపడవు. డెవలపర్ 1 చేంజెస్ ఇది మ్యాండేటరీ, ఇది కాదు, అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బిహేవియర్. ఓకే, సో అంటే ఒక రూల్ని మనం చెక్అవుట్ చేసి సేవ్ చేస్తే దెన్ అందులో చేంజెస్ సేవ్ అవుతున్నాయి, బట్ అవి ఓన్లీ మనకే రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఓన్లీ మనకి, అంటే ఎవరైతే చెక్అవుట్ క్లిక్ చేస్తారో వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతాయి ఆ చేంజెస్ అన్ని. అండ్ తర్వాత చెక్ ఇన్ క్లిక్ చేస్తే ఈ చేంజెస్ అన్ని సర్వర్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి, అంటే ఓవరాల్గా అందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ప్రైవేట్ ఎడిట్ ఆర్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ చెక్అవుట్ దెన్ ఆ చేంజెస్ అన్ని మన ఓన్ వర్కే, మన ప్రైవేట్ వర్కే. ఓకే, మన ప్రైవేట్ ఎడిటింగ్ వర్కే. ఓకే, అండ్ వన్స్ వీఆర్ చెకింగ్ ఇన్ దోస్ రూల్స్, ఆ రూల్స్ మనం చెక్ ఇన్ చేస్తే అప్పుడు అది సర్వర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది, అది సర్వర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఫైన్. సో ఇప్పుడు డెవలపర్ 1 స్టిల్ చెక్అవుట్ చేశారు, చెక్ ఇన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు డెవలపర్ 2 ప్యారలల్గా చెక్అవుట్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఆర్ రిఫ్రెష్ చేస్తే చెక్అవుట్ బటన్ కూడా కనపడదు, చెక్అవుట్ బటన్ కూడా కనపడదు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే దిస్ రికార్డ్ ఈజ్ కరెంట్లీ మోడిఫైడ్ బై ఆపరేటర్ 1 అనేది అతను వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కరెంట్లీ మోడిఫైడ్ బై ఆపరేటర్ 1 అని రావడం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇప్పుడు డెవలపర్ 1 once he is making his changes he has to check in. So check in comments. So fix for defect number 1 or defect number 2 ఇలా some kind of comments ఇచ్చి చెక్ ఇన్ చేసేస్తాం. సో అంటే మన చేంజెస్ అన్ని సర్వర్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు డెవలపర్ 2 he has to refresh and click on checkout. By this time డెవలపర్ 1 చేంజెస్ వచ్చేసాయి కదా, బై దిస్ టైం డెవలపర్ 1 చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇతని చెక్అవుట్ క్లిక్ చేసుకోవచ్చు, ఇతని నేమ్తో రూల్ ఆర్ లాక్ అనేది ఎక్వైర్ అయిపోతుంది అండ్ ఇతని చేంజెస్ మొత్తం చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఇఫ్ దే ఆర్ క్లికింగ్ ఆన్ సేవ్ అండ్ అగైన్ చెక్ ఇన్, అప్పుడు సర్వర్ లెవెల్లో ఇద్దరు చేంజెస్ ఉంటాయి, అంతేనా? సర్వర్ లెవెల్లో ఇద్దరు చేంజెస్ ఉంటాయి. సో అంటే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ ఇట్ షుడ్ బి డన్ వన్ ఆఫ్టర్ అనదర్ ఓన్లీ, ప్యారలల్గా అనేది కాదు. సో వన్ ఆఫ్టర్ అనదరే జరుగుతుంది. ఓకే, వన్ ఆఫ్టర్ అనదరే జరగాలి. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ఎ రూల్ సెట్ అండ్ ఆ రూల్ సెట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అనేది. అండ్ మీరు రూల్ సెట్ హైరార్కీ చూస్తే, రూల్ సెట్ హైరార్కీ చూస్తే మనకి ఫస్ట్ ఆపరేటర్ రూల్ సెట్ అనేది ఉంటుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ అండ్ తర్వాత ఆర్గనైజేషన్, ఫ్రేమ్వర్క్ అండ్ ఓఓటీపీ, ఇంతే కదా, ఓఓటీపీ ఇంతే. సో ఇప్పుడు కన్సిడర్ దిస్ సినారియో. సో కన్సిడర్ దిస్ సినారియో. ఇప్పుడు నేను చెక్అవుట్ క్లిక్ చేస్తున్నాను, ఆఫ్టర్ దట్ ఇక్కడున్న ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఇఫ్ ఐ సేవ్ ఇట్, ఇప్పుడు నేను ఫ్లో రూల్ రన్ చేస్తే నాకు ఇమేజ్ కనిపిస్తుందా కనిపించదా?
చెప్పండి ఎవరైనా. ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫ్లో రూల్ నాకు ఇమేజ్ కదా, టెల్ మీ. కనిపిస్తుందా? ఇమేజ్ కనిపిస్తుంది అంతేనా? ఎందుకు కనిపిస్తుంది? నాకు కనపడట్లేదు కదా ఇమేజ్. నేననేది అదే కదా. సో హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ సమ్ చేంజెస్. ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, తర్వాత నేను రన్ చేసుకుంటున్నాను, నాకు ఇమేజ్ కనపడదు అంతే కదా, నాకు ఇమేజ్ కనపడదు. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు డెవలపర్ లిజన్ లిజన్ ఇప్పుడు డెవలపర్ 2 అంటే వేరే డెవలపర్, ఇతను రన్ చేస్తే ఇమేజ్ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుందా? ఇఫ్ ఈస్ ట్రైంగ్ టు రన్, ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. వై? బికాస్ ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఏదో ఫ్లోరల్ రన్ చేస్తున్నాను. ఫ్లోరల్ ఏం చేస్తుంది? సమ్వేర్ ఈ సెక్షన్ ని పిక్ చేసుకోవాలి అంతే కదా. ఈ సెక్షన్ నా కేసులో ఒకలా ఉంది, మేబీ మీ కేసులో ఇంకొకలాగా ఉంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మనం ఒక రూల్ని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు నా కేసులో బిహేవియర్ ఒకలా ఉంది, మీ కేసులో బిహేవియర్ ఒకలా ఉంది. సో మనకి ఫ్లో రూల్ సమ్వేర్ ఇక్కడెక్కడో రన్ అవుతుంది, ఆర్ ఎక్కడెక్కడో అనుకోండి, మెయిన్ ఫ్లో రూల్ ఇదే అనుకోండి, సమ్వేర్ ఇక్కడెక్కడో రన్ అవుతుంది. అండ్ ఇందులో ఒక సెక్షన్ కాల్ చేస్తున్నాం. ఆ సెక్షన్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది, దెన్ హియర్ ఇలా చెక్ చేసుకుంటుంది. ఇక్కడెక్కడో ఉంది, పిక్ అవుతుంది జనరల్గా. బట్ హైరార్కీ ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఎనీ రూల్, అది ఈ హైరార్కీలోనే జరగాలి. అంటే ఫస్ట్ ఆపరేటర్ రూల్ సెట్లోంచి చెకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రిమెంబర్, మీరు ఒక రూల్ని ప్రైవేట్ ఎడిట్ చేసిన ఆర్ చెక్అవుట్ క్లిక్ చేసిన, మన ఒక రూల్ని ప్రైవేట్ ఎడిట్ క్లిక్ చేసిన, చెక్అవుట్ క్లిక్ చేసిన, సో దట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఆపరేటర్ రూల్ సెట్. ఆ రూల్ చేంజెస్ నాకు ఒక్కడికే రిఫ్లెక్ట్ అవుతాయి కదా. నేను ఏమన్నా చేంజెస్ చేస్తే దోస్ చేంజెస్ నాకు ఒక్కడికే రిఫ్లెక్ట్ అవుతాయి. నాకు ఒక్కడికే రిఫ్లెక్ట్ అవటం అంటే ఏంటి దాని మీనింగ్? సో ఆపరేటర్ రూల్ సెట్లో సేవ్ యాజ్ అయి ఉంటుంది కాబట్టి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ అబౌట్ ఆపరేటర్ రూల్ సెట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ రూల్ సెట్స్ అంటే ఏంటి, అది ఏ హైరార్కీలో ఉంటుంది, అండ్ హౌ టు క్రియేట్ న్యూ వర్షన్, how to lock existing version, okay, how to lock existing version, and how to create new operator id, and how to implement check-in checkout concept, ivanni clear ga chustunnam. Okay, so remaining things we'll discuss in the next class. For this video and document you need share chestanu, you can just go through that. Okay, so we'll meet again on Monday. Okay, any doubts anyone? And tomorrow and day after tomorrow, సో ఐ విల్ నాట్ బి అవైలబుల్. అండ్ మీరు ఆఫీస్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నా కూడా ప్లీజ్ మేక్ ఎ నోట్. విల్ మీట్ అగైన్ ఆన్ మండే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అండ్ వన్ మోర్ థింగ్, సర్టిఫికేషన్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ సర్టిఫికేషన్ December 31 ఒకటి ఎక్స్పైర్ అయిపోతుంది. సో కరెంట్లీ వీఆర్ హ్యావింగ్ 8.6 అండ్ 8.7 వర్షన్స్ రన్నింగ్ అప్. సో December 31కి 8.6 వర్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తున్నప్పుడు సో లేటెస్ట్ వర్షన్ మీద సర్టిఫికేషన్ చేయడం కన్నా ప్రీవియస్ది చేసుకోవటం బెటర్. సో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, అండ్ ప్లీజ్ ట్రై టు ప్లాన్ బిఫోర్ December 31, అండ్ దట్ టు వరల్డ్ వైడ్ మొత్తం ఈ December 31 లోపే చేద్దామని చూస్తారు కాబట్టి స్లాట్స్ దొరకవు. సో అంటే మీరు ప్రిపేర్డ్ ఆర్ సమ్వన్ డెసిషన్ తీసుకుంటే కనుక ఓకే, గెట్ దిస్ డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ. ఓకే, ఐ విల్ జస్ట్ ట్రై టు బుక్ ఇట్ ఫర్ Monday or Tuesday. ఓకే, ఐఎమ్ డన్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? చంద్ర గారు, యా చెప్పండి. స్కిమ్మింగ్ కూడా ఈ న్యూ రూల్ క్రియేషన్ కిందకే అట్లా సేమ్ లేకపోతే డిఫరెంట్ గా ఉంటుందా? స్కిమ్మింగ్ అంటే అది డిప్లాయ్మెంట్ రిలేటెడ్ కదా. ఓకే, వైల్ డూయింగ్ డిప్లాయ్మెంట్ సేమ్ రిలేటెడ్ థింగ్స్ అంతా స్కిమ్ అయిపోతూ వస్తాయి. ఆ కాన్సెప్ట్ అంతా డిఫరెంట్, ఇది వేరు. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అప్పుడు అర్థమవుతుంది అది. ఓకే ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్? Okay then. Good night everyone. Happy weekend. మీరు మామూలు కాదు సార్, మాకు నిద్ర తెప్పించేసారు.